ఇది క్రిస్మస్ సీజన్ కనుక ఒక్కసారి క్రిస్మస్ పర్వదినాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరికి సువార్తల మొదటి అధ్యాయాల మీద అవగాహన ఉంది. ఎవరికి అవగాహన ఉన్నా లేకపోయినా మన సంఘానికి మాత్రం సువార్తల మీద అవగాహన ఉండాలి, ఉంది, ఉంటుందని నేను నమ్ముతున్నాను. సరే, ఈ సువార్తల మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు సండే స్కూల్ లెవెల్ నుంచి సువార్తల మీద మనకు అవగాహన ఉంది. ఈ సువార్తల మొదటి అధ్యాయాలు చదువుతున్నప్పుడు క్రిస్మస్ను గూర్చిన వార్త లేదా క్రిస్మస్ యొక్క గుడ్ న్యూస్ ఒక్కొక్కరి దగ్గరికి ఎలా వచ్చిందో మనకు తెలుసు. ఇది శుభవార్త అంటే శుభవార్త. ఈ శుభవార్తను ప్రపంచానికి ప్రకటించడానికి మొట్టమొదటిసారిగా దేవుడు కొన్ని క్యారెక్టర్లను ఎంపిక చేసుకున్నాడు. ఆ క్యారెక్టర్ని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు దేవుడు ఘనమైన వారిని ఎంపిక చేసుకోలేదు, దేవుడు అందమైన వారిని ఎంపిక చేసుకోలేదు. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఇలా రాజులు రా ఏ ఫ్యామిలీ నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే బాగుంటుందని అలాంటి వారిని ఎంపిక చేసుకోలేదు. మీకు చాలాసార్లు చెప్పిన మాట నేను చెప్తున్నాను. లోకంలో లెక్కల్లో లేని వారిని, తృణీకరింపబడిన వారిని, అక్కడికి రాని వారిని, ఏమాత్రం ఎన్నిక లేని వారిని క్రిస్మస్ వర్తమానాలు చెప్పడానికి దేవుడు రిప్రజెంట్గా మొదటి క్రిస్మస్లో దేవుడు వాడుకున్నాడు. క్రిస్మస్ మీన్స్ పండగ కాదు. క్రిస్మస్ అర్థము ఆచార సాంప్రదాయంతో ముడిపడిన ఒక లెగసీ కాదు. క్రిస్మస్ అనగానే మా లెగసీ అంటే మా పితరుల దగ్గర నుంచి ఒక సాంప్రదాయం వస్తుంది, పాటించకపోతే బాగోదని, అందరికీ పండుగలు ఉన్నాయి మాకు పండుగ ఉందని అనుకునే పండగ కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తూ ఆరాధిస్తూ ఎక్స్పోజ్ చేయాలో నేర్పించే ఒక చక్కటి వేదిక క్రిస్మస్ అంటే. చాలామంది డిఫెన్స్ చేస్తారు, ఏమనంటే మనం క్రిస్మస్ చేయొచ్చా అంటే ఇది ఎలా ఉందంటే మనం క్రీస్తుని ఆరాధించవచ్చా అన్నట్టుంది. మరి క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తుని ఆరాధించకపోతే ఎవరిని ఆరాధిస్తాం? క్రిస్మస్ అనే దానికి లేదండి, ఇది ఫలానా రోమా దేవత సూర్య భగవానుడి యొక్క తేదీ అట కదా, ఆ తేదీలో ఈ క్రిస్మస్ డిసెంబర్ 25 వచ్చిందట కదా. క్రైస్తవులు తెలియకుండా ఎవరైతే రాజు వచ్చాడో కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ డేట్ని అలా మార్చేశారట. ఇది యేసుప్రభు పుట్టినరోజు కదట, అది సూర్యదేవుడు అంటే రోమన్స్ అంటే ఐగుప్తీయులు, రోమన్స్, గ్రీకులు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారు హైరస్ ఎవరైతే ఉన్నారో ఈ దేవుళ్ళ యొక్క పుట్టినరోజు అంట కదా అని అన్నారు. ఇలాంటి వాగే వాళ్ళందరికీ హిస్టరీ చెప్పాను, ఎంతమంది విన్నారో. వినకపోతే దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నేను చెప్పాను ఆల్రెడీ, చాలాసార్లు చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పాను. వీలైతే గిర్రని యూట్యూబ్ హిస్టరీ తిరిగేస్తే మీకు అందులో వస్తుంది. బాగా వినండి. నేను పుట్టిన సమయానికే మరొక ఆయన పుట్టాడని ఈరోజు నా పుట్టినరోజు కాకుండా పోద్దా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అక్టోబర్ 2 చాలామంది పుట్టారు లేదా? అక్టోబర్ 2 పుట్టాడు కాబట్టి ఇంక గాంధీ గారు పుట్టలేదంటావా? నా మాటలు మీకు అర్థమవుతాం లేదు, బాగా వినండి. గాంధీ గారికి సంబంధం లేదంటావంటే ఒకే డేట్లో ఒకే కార్యక్రమం జరగాలని లేదు. అవును, అన్యుల పండుగలు కూడా అదే రోజు జరిగాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞాపకార్థం కూడా తర్వాత సంఘం పితరుల ద్వారా ప్రవేశింపబడి ఇప్పుడు పుట్టుండొచ్చు అన్న ఒక అవగాహన హిస్టరీలో వాళ్ళు నోట్ చేసుకున్నారు. అంటే పుట్టాడా పుట్టలేదన్నది డిఫెన్స్ తర్వాత, కానీ ఒక లెగసీ మాత్రం పితరుల దగ్గర నుంచి మనకి ప్రారంభం అయ్యింది. ఏది ఏమైనా క్రిస్మస్ చెయ్యొచ్చా చేయకూడదు అన్నది కాదు, గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్లో క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే ఏ రోజైనా యేసుక్రీస్తు వారి వార్త అన్ని జనాంగం వింటాదో లేదో నాకు తెలియదు, కానీ నెలంతా మారుమోగిపోయే ఒకే ఒక్క నెల క్రీస్తుని గూర్చిన వార్తను గూర్చి మోగించేసే నెల ఏదన్నా ఉంది అంటే డిసెంబర్ క్రిస్మస్ వేదికలు. చాలామంది పోలీసులు పిలిచారు. ఇప్పుడు నడుతున్నాను, ఎస్పీ గారిని క్రిస్మస్ మెసేజ్ వినమంటే వింటారా? కానీ నన్ను మెసేజ్ పిలుస్తారు, ఆ రోజు వింటాడు ఆయన. ఎండా ఎస్పీ సైతం, ఎమ్మెల్యే సైతం, ఎంపీ సైతం, పొలిటీషియన్ సైతం, ఎంప్లాయీస్ సైతం ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వినే డయాస్ ఏదన్నా ఉంది అంటే చెప్పండి క్రిస్మస్ డయాస్. ఇప్పుడు పిలుస్తున్నారు అమలాపురం మొత్తం పోలీసు బెటాలియన్, చాలామంది పోలీసు బెటాలియన్ పిలుస్తారు. ఆ కర్నూలు బెటాలియన్ పిలిచింది, చాలా ప్రకాశం జిల్లా బెటాలియన్ పిలిచింది. కాకపోతే మన డేట్లో వాళ్ళు లేటుగా పిలిచారు, పిలవడానికి లేదు. ఇప్పుడు జిఎస్ఎల్ డాక్టర్లు పిలుస్తున్నారు, అందరూ పిలుస్తున్నారు. వింటారా వినరా? నేను అడుగుతున్నాను, ఏదుకును ఉపయోగించుకొని రావాలి. నువ్వు సీరియస్గా నిలబడి క్రిస్మస్ చేయకూడదంటే, మేము క్రిస్మస్ అంటే డ్యాన్సులు వేయం, మేము క్రిస్మస్ అంటే లైట్లు ఆర్పం, లైట్లు వెలిగించం, మేము క్రిస్మస్ అంటే పొగెట్టం, మేము క్రిస్మస్ అంటే ఏం చేస్తామంటే ఆ బైబిల్ రెఫరెన్స్ ఏదికి మీద పెట్టి క్రీస్తు ఎందుకు పుట్టాడన్న విషయాన్ని చాలా స్పష్టంగా స్టూడెంట్స్తో, ఎంప్లాయీస్తో, పొలిటీషియన్స్తో, అధికారులు ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ క్రీస్తు యొక్క ప్రాముఖ్యత స్ట్రైక్ అయ్యేలా వాళ్ళకి వాక్యాన్ని అందిస్తాం. దట్ ఈజ్ క్రిస్మస్ యొక్క మెసేజ్, క్రిస్మస్ యొక్క గుడ్ న్యూస్. దాన్ని చెప్పాలిగా. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు జిఎస్ఎల్ కానీ కొన్ని డాక్టర్ల దగ్గర కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి ఏడాది మనం వెళ్తున్నాం, వీళ్ళు నిలబడి మాట్లాడుతాం. ఏం చెప్తాం? మత్తయి సువార్తలు ఏముందంటే వాళ్ళకి మత్తయి అంటే ఎవరో తెలియదు.
మత్తేంటి తెలుస్తుందా? లోక ఏమని అంటే, లోక అంటే తెలియదు. వాళ్ళకి ఏం అర్థం కావాలి? వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నారో ఆ సబ్జెక్ట్లో నిలబడి ఇది క్రిస్మస్ మెసేజ్ అంటే, ఇది రోల్ మోడల్ మెసేజ్ అని చెప్పినప్పుడు ఇదా జీసస్ అంటే అని వాళ్ళకి అర్థమవుదా? ఇప్పుడు చెప్పండి, బయట చెప్పే వర్తమానాలు ఒకలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జనరల్ టాపిక్స్ అంటారు వాటిని. బయట ప్రకటించే టాపిక్స్ ఒకలా ఉంటాయి, కానీ ప్రతి వారం మన సంఘంలో నిలబడుకునే మాటలు, ప్రసంగాలు మాత్రం చాలా డీప్ స్టడీతో ఉంటాయి. మీకుండే ధన్యత ఎవరికి లేదు చెప్పండి, ఈవెన్ ఆఫీసర్స్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకే చెబుతున్న మాటలు కొంచెం జాగ్రత్తగా విందాం. ఏంటి క్రిస్మస్లో ఉన్న రోల్ అంటే, ఒక్కొక్కరు ఏమేమి పాత్ర పోషించారంటే చాలా ఘనమైన పాత్రలు పోషించారు. లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని క్రైసిస్లో పడేసిన వాళ్ళు ఉన్నారు, జీవితంలో సావు కోరుకుని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మొదటి క్రిస్మస్లో తృణీకరింపబడిన వారు ఉన్నారు. ఆస్తుల్ని, మందల్ని, జీవితాల్ని, కాపురాల్ని, జరగబోయే పెళ్లిని, సాక్ష్యాన్ని పాడు చేసుకున్న వారు ఉన్నారు. మొదటి క్రిస్మస్లో కత్తి చేత పొడవబడ్డానికి కత్తి లాంటి మాటలు ఎదుర్కొన్న మనుషులు, అగాధం లాంటి మాటలు ఎదుర్కొన్న పాత్రలు ఉన్నాయి క్రిస్మస్లో. స్థలము కాదు, కనీసం సలహా కాదు, కనీసం సమాధానం దొరక్క నిండు గర్భిణి రోడ్డు మీద తిరిగిన భయంకరమైన సంఘటనలు ఉన్నాయి మొదటి క్రిస్మస్లో. ఏమున్నాయి క్రిస్మస్లో? వెలివేతుంది. ఏముంది క్రిస్మస్లో? పట్టింపు లేని తరం ఉంది. ఏముంది క్రిస్మస్లో? పుట్టిన బాలయేసుడు ఎవరైతున్నాడో ఆ యేసు ప్రభు వారికి, బాలుడైన క్రీస్తుకి కనీసం చలి తగలకుండా ఉండడానికి బ్రాండెడ్ పొత్తుగుడ్డలు కూడా దొరకని సన్నివేశాలు ఉన్నాయి ఆ రోజుల్లో. నీకు నాకు పిల్లలు పుడుతున్నారంటే నెలకు ముందే రెడీ చేస్తాం, స్వెటర్లు అవి ఇవి ఎక్సెట్రా. ఈ చలికాలంలో పిల్లలు పుడితే వాళ్ళ స్కిన్ ఎక్కడైతే డిస్టర్బెన్స్ అవుతుందేమో అని ఎన్ని బాడీ లోషన్స్ వాళ్ళ కోసం మనం కొంటాం, ఎట్ట కలగడానికి ఎన్నో పుట్టిస్తాం. కానీ ఏ క్రిస్మస్ పేరు చెప్పి, ఏ క్రిస్మస్ దేవుడి పేరు మీద క్రిస్మస్ చేస్తున్నారో ఆయనకి బాడీ లోషన్స్ లేవు, బ్యాడ్ స్మెల్ ఉంది ఆ రోజు, గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఎట్ట కలిగించడానికి ఆయనకి స్వెటర్స్ లేవు, పశువులు తినే గడ్డి మధ్య నిద్రపోవాల్సి వచ్చింది. సంబరాలు లేవు, అంబరాలు లేవు, ఆకాశాన్ని అంటే ఇలాగ లైటింగ్ లేదు, చిమ్మ చీకట్లో ఉండి లేనట్టున్న ఎలుతుర్లో, భయంకరమైన వెలివేతలో, ఒంటరితనములో చుట్టూ పుట్టినప్పుడు కంగ్రాచులేషన్స్, గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్, మీకు అబ్బాయి పుట్టాడు, బ్లెస్సింగ్స్ అని చెప్పేవాళ్ళు లేరు. చుట్టూ అరుపులు ఉన్నాయి. ఏమున్నాయి తెలుసా? ఒక మోగజీవుల అరుపులు తప్ప ఏమీ లేవు ఆయన చుట్టూ. మోగజీవుల మలం వాసన ఉంది, మోగజీవుల అరుపులు ఉన్నాయి. ఆయన చుట్టూ ఏమున్నాయంటే ఆయనకి సరి అయిన బట్ట లేదు, వసతులు లేవు. ఆయన ఎలా ఉన్నాడు చెప్పనా? ఆయన పుట్టిన జనాభా లెక్కలు జరుగుతున్న టైంలో మీరు గుర్తించండి, ఆయన పుట్టిన సమయంలో జనాభా లెక్కలు జరుగుతున్న టైంలో పేరుకి జనాభా లెక్కలే తప్ప వాళ్ళకి జనానికి లెక్కలు లేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ క్రిస్మస్ దేవుని యొక్క మొదటి క్రిస్మస్ పుట్టిక సన్నివేశం. ఏం జరిగాయి జాగ్రత్తగా విందాం. ఒక్కొక్కరి దగ్గరికి గుడ్ న్యూస్ ఒక్కొక్కలా వచ్చిందట. ఎలిజబెత్కి ఆయన పుట్టబోతున్నాడని చెప్పడానికి ఆ క్రిస్మస్ వార్తను తెచ్చింది ఎవరు తెలుసా? చెప్పండి. ఎలిజబెత్ అమ్మకి మెస్సయ్య పుట్టబోతున్నాడని ఎలిజబెత్ అమ్మకి ఆ క్రిస్మస్ వార్తను తెచ్చింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. మొట్టమొదటి క్రిస్మస్ వార్తను, క్రీస్తు పుట్టబోతున్నాడు, అభిషక్తుడు పుట్టబోతున్నాడు అని ఎలిజబెత్కి ఆ వార్తను చెప్పింది పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఎలిజబెత్కి. ఇంకా నేను అడుగుతున్నాను, గొర్రెల కాపరికి గుడ్ న్యూస్ ఎవరు చెప్పారంటే దేవదూతలు వచ్చి చెప్పాయి. యోసేపు కలవరపడుతూ ఈమెను చేసుకోవాలా చేసుకోకూడదా, చేర్చుకోకూడదా, మంచి భక్తురాలు అనుకున్నాను, పాటలు బాగా పాడుతుంది అనుకున్నాను, బాగానే ఉంటుంది అనుకున్నాను. కానీ ఆయన విన్నవే చూసిన దాన్ని బట్టి అపార్థం చేసుకున్నాడు, ఇదే నిజం అనుకున్నాడు, రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. అలాంటి ఆయన్ని వదిలేకుండా ఆ క్రిస్మస్లో సమాధానకరమైన సువార్తను అంటే ఆ క్రిస్మస్ గుడ్ న్యూస్ను యోసేపుకి అందించడానికి వచ్చింది ఎవరు తెలుసా? దేవదూత. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? ఎలిజబెత్ అమ్మకి క్రిస్మస్ వార్తను చెప్పింది పరిశుద్ధాత్ముడు, గొర్రెల కాపర్లకి క్రిస్మస్ వార్త చెప్పింది దేవదూతలు, యోసేపుకి క్రిస్మస్ వార్తను చెప్పింది చెప్పండి దేవదూత. మరియమ్మ నిష్ఠ గరిష్ట కలిగి జీవితంలో దేవుడు తప్ప నా జీవితానికి ఏ సౌందర్యం లేదని 17 ఏళ్ల ఆడపిల్ల తన నడాన్ని, ఆలోచనని అన్నిటినీ అదుపు తెచ్చుకుని బతుకుతున్న అమ్మాయికి గుడ్ న్యూస్ తెచ్చింది ఎవరో చెప్పనా? దేవదూతల్లోనే అగ్రగణ్యుడిగా నిలబడిన గాబ్రియేల్. మీకేమర్థం అవుతుంది చెప్పండి?
ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కరు పంపబడుతున్నారు, ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కలాగా వార్త ప్రజెంటేషన్ ఇవ్వబడుతుంది. ఆయన పుట్టబోతున్నాడన్న సంబరం ఏంటో చెప్పనా, సంబరం ఏంటో చెప్పనా, ఆయన పుట్టబోతున్నాడన్న సంబరం ఏంటంటే, మీ లైఫ్లో ఆయన పుట్టాలి అంటే, మీ దగ్గరికి రావాలి అంటే, మీ జీవితాలు పనంగా పెట్టాలి. ఇది మీకు సంబరం. మరియా, నువ్వు ఆయన పుట్టబోయే ఆయనకి నువ్వు తల్లివైతే ఆయనకి నువ్వు వెల్కమ్ ఎలా చెప్పాలి చెప్పనా, నీ సాక్ష్యం ఎగిరిపోద్ది. రెడీయా? యోసేపు ఆయన పుట్టబోతున్నాడన్న దానికి నువ్వు వార్తాహరుడిగా ఉండాలి అంటే నీకు ఇవ్వబోయే దేవుడి ఆఫర్ ఏంటో చెప్పనా, నీ పెళ్ళి ఆగిపోద్ది. ఇది నీకు ఆఫర్. గొర్రెల మందలను కాసుకుంటున్న గొర్రెల కాపర్లకి ఆయన పుట్టబోతున్నాడన్న వార్త ఏంటో తెలుసా? మృగాలకి, మనుషులకి, అన్నిటికీ, ఊరికి, సుఖానికి దూరంగా ఉండి మందలే జీవితం అని బతుకుతున్నా వాళ్ళకి ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటి చెప్పనా, మీ మందలను అక్కడ వదిలేసి ఆయన పుట్టాడని చెప్పడానికి రండి, మీ ఆస్తులు పక్కన పడండి అన్నాడు. క్రిస్మస్లో ఏముందో చెప్పనా, త్యాగం ఉంది. క్రిస్మస్లో ఏముందో చెప్పనా, అవమానం ఉంది. క్రిస్మస్లో ఏముందో చెప్పనా, ఒంటరితనం ఉంది. క్రిస్మస్లో ఏముందో చెప్పనా, వెలివేతుంది. క్రిస్మస్లో ఏముందో చెప్పనా, సీనియారిటీని కూడా తగ్గించుకునే ఎలిజబెత్ లాంటి క్యారెక్టర్ ఉంది. క్రిస్మస్లో ఏముందంటే త్యాగాలతో ముడిపడిన వార్తలు ఉన్నాయి. అంతా బాగుంది, బాగా వినండి. మరియ దగ్గరకు వచ్చింది గాబ్రియేలు, యోసేపు దగ్గరకు వచ్చింది దేవదూతలు, గొర్రెల కాపరి దగ్గరకు వచ్చింది దేవదూతలు, ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది పరిశుద్ధాత్ముడు. ఈ ఒక్క పాయింట్ దగ్గర మనం వెళ్దాం జాగ్రత్తగా. మరి జ్ఞానుల దగ్గరికి వచ్చింది ఎవరు చెప్పండి? జ్ఞానుల దగ్గరకు వచ్చింది గాబ్రియేలు రాలేదు, జ్ఞానుల దగ్గరకు వచ్చింది దూతలు రాలేదు, జ్ఞానుల దగ్గరకు వచ్చింది ఏమీ రాలేదు. జ్ఞానుల దగ్గరకు వచ్చింది ఏంటో చెప్పనా, స్టార్, నక్షత్రం వచ్చింది. అది ఏ స్టార్? మెగాస్టార్ కాదు, అది ఏ స్టార్? మల్టీ స్టార్ కాదు, అది ఏ స్టార్? బ్రైట్ స్టార్ కాదు, రెబల్ స్టార్ కాదు, అవుట్ స్టాండింగ్ స్టార్ కాదు, అది ఏ స్టార్? ఆయన నక్షత్రం. ఆ నక్షత్రానికి ఉన్న పేరు మెగా అని లేదు, ఆ నక్షత్రానికి పవర్ అని లేదు, ఆ నక్షత్రానికి ఉన్న స్టార్డమ్ రెబల్ అని లేదు, ఆ నక్షత్రానికి ఉన్న నేమ్, ఆ నక్షత్రానికి ఉన్న పేరు ఆయన నక్షత్రం. ఇది ఆయన నక్షత్రం. ఇంకా చెప్పనా, అది ఆయన కోసం పుట్టిన నక్షత్రం. ఇంకా చెప్పనా, అది ఆయన కోసం వెలుగుతున్న నక్షత్రం. ఇంకా చెప్పనా, అది ఆయన కోసమే జీవిస్తున్న నక్షత్రం. అది ఆయన నక్షత్రం. జ్ఞానులకి సువార్త చెప్పింది ఎవరు అంటే నక్షత్రం. నక్షత్రం వచ్చింది, చెప్పడం మొదలుపెట్టింది. నక్షత్రాలను అడుగుతున్నాను, అసలు నక్షత్రం అంటే అడుగుతున్నాను. చాలామంది అనుకుంటున్నారు నక్షత్రం అనగానే మీరు చూస్తున్న ఇలాంటి చిన్న చిన్న ఉడత నక్షత్రాలు కాదు. ఆయన ఎవరో చెప్పారు, ఎవరైనా అడగండి. ఆయన చెప్పాడు క్రిస్మస్ చెట్టు ఎలా వచ్చిందంటే, క్రిస్మస్ చెట్టు ఒక చెట్టు బాధపడుతుందంట. మరి ఆ చెట్టు బాధపడుతుందని ఈ చెట్లకి ఎవరు చెప్పారు, ఈ వర్తమానం ఎవరు చెప్పారు నాకు తెలదు, అది దేవుడికి ఎరుక. మరి ఇలాంటి మెథాలజీలు ఎలా చెప్తున్నారంటే అనేకుల చేత సి అనిపించుకోవడానికి చెప్తున్నారు. ఇదేంటండి మీరు అలా అంటే మళ్ళీ వారు మీకు విరోధం అవుతారంట. అవుతే అవునే, సచిన్ చెప్పినట్టు విరోధం అవుతారు. తమ్ముడు చెప్పినప్పుడు ఎరిమియా చెప్తే అందరూ ఫ్రెండ్స్ అయ్యారు, విరోధం అయ్యారా? అవుతారు. అయినా నేను చెప్తున్నానండి, నాకు చెట్లన్నీ చాలా బాగున్నాయి అంటే ఒక చెట్టు మాత్రం చాలా ఫీల్ అయిపోతుంది. ఏంటి నా బతుకంతా ఇలాగ అయిపోయింది, ఒక పువ్వు లేదు, కాయ లేదు, నా జీవితం అంతా నా బొందలాగా అయిపోయింది ఏంటని ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు బాధపడకని చెప్పి పరలోకం నుంచి క్షమించండి. ఆకాశం నుంచి కొన్ని నక్షత్రాలు వచ్చి నీకు పువ్వు లేకపోయినా పండు లేకపోయినా ఈ రోజు నుంచి మేమే నీకు పువ్వులు అన్నాయంట. అడుగుతున్నాను, ఓ నక్షత్రం భూమి మీదకి వస్తే భూమి ఏమైపోద్దండి? చెట్టు ఉండదు, పొట్టు ఉండదు, నువ్వు ఉండవు, నేనుండవు, అసలు ఈరోజు ఈ డేటే ఉండదు. ఉంటుందా? అరే నక్షత్రం అంటే నడుతున్నాను 13 లక్షల రెట్ల సూర్యుళ్ళు కలిపితే ఒక నక్షత్రం, సుమారు 15 రెట్లు కలిపితే 15 రెట్లు భూమి కలిపితే ఒక సూర్యుడు. అరే సూర్యుడు ముందే మన భూమి ఎంత, ఆ నక్షత్రమే బాగున్నాడు. సూర్యుడు ముందే మన భూమి ఎంత, ఆ నక్షత్రం ముందు సూర్యుడు ఎంత, ఇసుక రేణం అంతా. ఇప్పుడు ఆ నక్షత్రం వచ్చి చెట్టు కొంచెం పక్కెళ్ళే నీ మీద ఉంటానన్నదంట. మీ థియాలజీ ఎక్కడా నేను అడుగుతున్నాను, మీ బైబిల్ స్టడీ ఎక్కడా, అసలు మీరు ఎక్కడ చదువుకున్నారో ఇవన్నీ అడగాలనిపిస్తుందండి. మీరు చెప్తుంటే 100 మంది 1000 మంది ఎలా అంటున్నారంటే మీకు తినలేదు, వినే వాళ్ళకి చెప్పండి అసలు తినలేదు. కథలు చెప్పొచ్చు, ఉదాహరణ చెప్పొచ్చు, ఒక విషయం అర్థం అవడానికి ఇది అనే ఒక లాజికల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కానీ మరీ దారుణంగా మనం పెట్టుకునే సీరియల్ దండలకి, క్రిస్మస్ చెట్లకి, అన్నిటికీ బైబిల్ రెఫరెన్స్లో కథాంశాలు ఉన్నాయని చెబితే నడుతున్నాను. కలిపి సరిపడి బోధకులు ఎవరు?
క్రిస్మస్ జరుగుతుందని ఆనందించాలో, క్రిస్మస్ పేరు మీద దొంగబోతులు ఎక్కువైపోయిన ఆనందించాలో, క్రిస్మస్ జరుగుతుందని ఆనందించాలో, క్రిస్మస్ పేరు మీద చెట్లు కొమ్మలు అమ్మేస్తున్నారని ఆనందించాలో, క్రిస్మస్ జరుగుతుందని ఆనందించాలో, క్రిస్మస్ పేరు మీద కేకులు ఇంకా రకరకాల ఐటమ్స్ అమ్మేస్తున్నారని ఆనందించాలో ఏమనాలో అర్థం కాదు. బయటోడు కూడా మరిగాడు క్రిస్మస్ బాగా చేస్తారని. ఆ బయటోడు షాపులోడు ఏం చేశాడంటే ఆడు బాగా ఎరిగి 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 డిసెంబర్ 25కే సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఎవడని అడగండి. డిసెంబర్ 25 సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఏమనుకోవాలండి? పండగే చెప్పండి. సినిమా అనుకోవాలని అడుగుతున్నాను. ఒకప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇప్పుడు డిసెంబర్ 25 కూడా వస్తున్నాయంటే అంటే చాలామంది డిసెంబర్ 25 సినిమాలు వస్తే అందుకే షాపింగ్ మాల్లో కూడా ఎట్టారట. సంక్రాంతి శుభాకాంక్షలు కాదు, బాగా నూతన శుభాకాంక్షలు కాదు, ఆడు మరిగాడు. ఆడు ఏమంటే చెప్పిన క్రిస్మస్ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే క్రిస్మస్ చేస్తాం చెప్పండి, నూతన సంవత్సరం చేస్తాం చెప్పండి, సంక్రాంతి కూడా చేస్తాం, మిమ్మల్ని పిలుతున్నారు అండి అన్నాడు, వెళ్ళిపోయాం. మనకి నేను అడుగుతున్నా, మన క్రిస్మస్ అంటే చెప్పిన కొత్త బట్టలు, మన క్రిస్మస్ అంటే చెప్పిన సీరియల్ దండలు, మన క్రిస్మస్ అంటే చెప్పిన అడావడి కార్యక్రమం, పిండి వంటలు, అప్పడాలు, పొంగడాలు, ఇంకా నేను చెప్పని గుర్తురాట్లేదు. ఇవి మన వ్యవహారం. కానీ మొదటి క్రిస్మస్ ఏంటో చూడండి. వాళ్ళ క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నక్షత్రం 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 ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాల్లో ఒక నక్షత్రం ప్రత్యేకంగా పుట్టిందంట. నక్షత్రం అప్పటికప్పుడు పుడతాయి ఏంటంటే మీకు ఖగోళం మీద అవగాహన ఉంటే, ఖగోళం మీద ఏమాత్రం మీకు అవగాహన ఉంటే, ఆస్ట్రానమీ మీకు తెలుసుంటే నక్షత్రాలు ఎప్పటికీ పుడతాయి. ఆస్ట్రాలజీ వేరు, ఆస్ట్రానమీ వేరు, ఖగోళ శాస్త్రం వేరు, జ్యోతిష శాస్త్రం వేరు. ఈ రోజుకి ఖగోళంలో నక్షత్రాలు పుడతాయి, పుడతాయి, నక్షత్రాలు పుడతాయి. విషయం ఏంటి చెప్పిన, నక్షత్రాలు కూడా చచ్చిపోతాయి తెలుసు, అవి కూడా చచ్చిపోతాయి. అవి చచ్చిపోతే అవి బ్లాక్ హోల్స్ అవుతాయి. అంటే ఏదో మెసేజ్ ఉంది క్రిస్మస్లో, ఏదో వర్తమానం ఉంది క్రిస్మస్ వర్తమానంలో. ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు అంటే మీకు ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే ఇప్పటికిప్పుడు అలా నక్షత్రాలను చూస్తే, అంటే ఇలా ఈ రెండు కళ్ళతో మనం 360 degrees కనబడుతుంది కదా మన కళ్ళు, 3 dimensions అలా చూస్తే, ఇలా చూస్తేనట 4000 నక్షత్రాలు మన కళ్ళు అలా చూడగలబట్టి. 4000 అంటే మనకి ఇలా కనబడితే అప్పుడప్పుడు ఇలా బాగా చిక్కగా నక్షత్రాలు వస్తాయి చూస్తారు. అవి ఎన్ని ఉంటాయంటే లెక్కెట్టాం చాలాసార్లు, చివరికి అర్థమైంది లెక్కెట్టలేమని. అందుకే ఇంక అత్తమాలు లెక్కెట్టి తెల్లవారు లెక్కెట్టేలా ఉన్నాడు. ఇది కుదురు లేకుండా మంచమే పడుకుని మంచమే పడుకుని అడవిలో లెక్కెట్టి దానికి జానాలు బెస్తాలు ఏటయ్యి మూరలు ఎడుతున్నాడని చెప్పి మన అమ్మ నాన్న మనకి ఏం చెప్పారంటే ఎక్కువ లెక్కెట్టకరా, అక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేస్తాయి అన్నారు. ఎక్కడ చెప్పండి, మొత్తం మీద లెక్కెట్టలేమని. అవి లెక్కెట్టలేము. కానీ ఇప్పుడున్న సైన్స్ ప్రకారం అలా చూస్తే నక్షత్రాలు 4000 నక్షత్రాలు కనబడతాయట. ఒకవేళ హబుల్ టెలిస్కోప్తో చూస్తే 400 million నక్షత్రాలు కనబడతాయట. ఒకవేళ ఇంకా ఇప్పుడున్న అప్డేట్ కెమెరాస్తో చూస్తే 10⁻24 స్టార్స్ మనకు అలా కనబడతాయట ఇప్పుడున్న సైన్స్ ప్రకారం. ఇంకా ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి, ఇంకా విస్తరిస్తాయంటే ఇంకా విస్తరిస్తున్నాయి, ఇంకా వస్తాయంటే ఇంకా వస్తున్నాయి. ఇన్ని నక్షత్రాలు విస్తరిస్తున్నాయి విస్తరిస్తున్నాయి విస్తరిస్తున్నాయి. విషయం ఏంటి చెప్తున్నా, ఆ నక్షత్రం ఎప్పుడుందో తెలియదు, ఈ నక్షత్రం ఎప్పుడుందో తెలియదు, ఈ నక్షత్రం ఎప్పుడుందో తెలియదు. కానీ ఈ నక్షత్రాలన్నిటికీ బాగా వినండి, సైంటిస్టులు పేరు పెట్టలేక ఏమన్నారు చెప్పినా, ఇది పెద్ద నక్షత్రం, ఇది చిన్న నక్షత్రం అని ఒక దానికి ఒక నక్షత్రం పెట్టారు. ఏమన్నారు చెప్పినా, ఇదేమో ఏ నక్షత్రం, ఇది ఏదో పేర్లు పెట్టారు, గుర్తుపెట్టుకోండి, నాకు గుర్తురావట్లేదు. హేలి అన్నారు, కొన్ని ఏమన్నారంటే ఆండ్రోమెడా అన్నారు, హైడ్రోసెంటారిక్ అన్నారు, రకరకాల పేర్లు పెట్టారు. ఇంకెంత గుంపు ఉంటే అన్నింటికి పేర్లు ఎక్కడ పెడతాం, ఇట్లా పేర్లెట్లోకి సగం జీవితం అయిపోతుంది. రోజుకో పేరు పెట్టినా చెప్పండి వయసు అయిపోద్ది. అందుకే ఇక పేర్లు పెట్టడం చాలా కష్టం అని చెప్పి మొత్తం గుంపుకు పేరెట్టారు. ఏమన్నారంటే గెలాక్సిస్ అన్నారు. అని ఒక మాట చెప్తున్నా, గెలాక్సీ అనగానే కొన్ని కోట్ల నక్షత్రాలు అంటే ఇదొక గుంపు, ఇదొక గుంపు, అదో గుంపు, అదో గుంపు. ఇన్ని నక్షత్రాలను గుర్తుపెట్టుకోండి. వీటి పేర్లు నీకు తెలివేమో కానీ, వీటి పేర్లు నీకు తెలియవు, నాకు తెలియవేమో కానీ బైబిల్ దేవుడు ఏమన్నాడు చెప్పనా, వీటన్నిటి పేర్లు నాకు తెలుసు అన్నాడు. ఎక్కడన్నా ఒకసారి 147వ కీర్తన ఏంటి త్వరగా, 147వ కీర్తన, 147వ కీర్తన 4వ వచనం, 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, ఆయన నక్షత్రాలన్నిటికీ చెప్పండి పేర్లు పెట్టున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ నక్షత్రాల పేర్లు నీకు నాకు తెలియదేమో కానీ ప్రతి నక్షత్రం పేరు ఎవరికి తెలుసట,
దేవుడికి తెలుసట. అంటే ఈరోజు సైంటిస్టులకి ఎప్పటికీ ఎంత సైన్స్ అభివృద్ధి పొందినా నక్షత్రాల పేర్లు తెలియవంట. కాంటెక్స్ట్ కాకపోయినా ఇంట్రెస్ట్గా ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. జేమ్స్ అప్పుడు టెలిస్కోప్ పంపించారు, మీరు చూసారు లేదో. ఆ టెలిస్కోప్ పంపిస్తే ఇలా ఫోటో చూస్తే ఒకే నక్షత్రం అంట 4-5 సార్లు కనబడుతుందంట. 4-5 సార్లు అక్కడ ఆ నక్షత్రం ఎక్కడ ఉందట, ఈ నక్షత్రం ఎక్కడ ఉందట. దీని ఫోటోలో అలా కనబడుతుంది ఏంటంటే లైవ్లో చూసినా నక్షత్రం మళ్ళీ అలాగే కనబడుతుందంట. ఎందుకు? కెమెరా లెన్స్ ఏదో తేడా వచ్చింది అనుకోకండి. ఎందుకు అలా కనబడుతుంది? సైంటిస్టులకి మతిపోయింది. ఎందుకు అలా 4 సార్లు కనబడుతుందంటే గుర్తుపెట్టుకోండి, అది ఎందుకు అలా 4-5 సార్లు 3 సార్లు కనబడుతుందంటే అది పుట్టినప్పుడు ఒకసారి కనబడుతుందట, అది ప్రయాణం చేసినప్పుడు ఒకసారి కనబడుతుందట, అది చనిపోయే టైంకి ఒకసారి. అంటే అది టైం ట్రావెల్లో ఇన్నిసార్లు కనబడుతుందట. ఇప్పుడు కనబడుతుంది కదన్న తీరా అక్కడికి వెళితే అది అక్కడ లేదంట. ఎందుకు? అది ఎప్పుడో చచ్చిపోయిందంట. అది ఎట్టా ఏంటంటే అది అట్టానే, దాన్ని టైం ట్రావెల్ సబ్జెక్ట్ అంటారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఎలాగంటే అది అలాగే మీకు అర్థం కావాలంటే హలో అన్నాను అనుకోండి, కొండల్లో నిలబడి హలో 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 అని వెళ్తా నా వాయిస్ అంటే అది ఏం చేస్తుంది? ట్రావెల్ చేస్తుంది. హలో అంటే ధ్వని ఎలాగైతే ట్రావెల్ చేస్తుందో, లైట్ ఒక్కసారి ఇలా ఆన్ చేసి ఆఫ్ చేస్తే కూడా అది కూడా స్పేస్లో ఏం చేస్తుంది చెప్పండి? ట్రావెల్ చేస్తుంది. ఒక అగ్గిపుల్ల ఇలా వెలిగించి ఆరిపేస్తే ఇది ఇప్పుడు ఆరిపోవచ్చేమో, కానీ అది ఇంకా ఎలుగు అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే నీ మాట ప్రయాణం చేస్తుంది, కాంతి ప్రయాణం చేస్తుంది, మన పనులు ప్రయాణం చేస్తాయి. ఈ స్పేస్లో ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంది, ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ప్రయాణం చేస్తాను. హలో అన్నాను, ఇప్పుడు ఎక్కడ ఉండి కిలోమీటర్ల అవతల హలో అన్నాను అనుకున్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఆడ దగ్గరికి వెళ్ళడానికి 8 నిమిషాలు 10 నిమిషాలు వాయిస్ పడుతుంది. అంటే ఇప్పుడు నేను అన్న హలో అక్కడికి వెళ్ళేసరికి అది వర్తమానం అవ్వదు. చెప్పండి, భూతకాలం అయిపోద్ది. అంటే ఇప్పుడు నేను హలో అన్న మాట ఆడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమని చెప్పినా ఆల్రెడీ జరిగిపోయింది, పాస్ట్ టెన్స్. ఆ మాట మీకు అర్థమవుతుందా? ప్రజెంట్ టెన్స్ కాదు ఇప్పుడు. అంటే అక్కడికి వెళ్ళేసరికి ఆ వాయిస్కి వయసు అయిపోయిందంటే వాడు అనుకుంటున్నాడు ఇప్పుడే నన్ను పిలిచాడు అనుకుంటాడు. నేను పిలిచి అప్పుడే అరగంట అవుతుంది నేను పిలిచి, కానీ ఇప్పుడు వచ్చావు అంటే ట్రావెల్ అంటారు. మీకు ఇది అర్థమైతే లైట్ కూడా నక్షత్రం అలా పుట్టినప్పుడు, నక్షత్రం అలా పుట్టి ఒక్కసారి ఆరిపోతే అది అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఇప్పుడు కొన్ని మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఇప్పుడు మన కెమెరా పెట్టుకొని చూస్తే అది ఇప్పుడు పుట్టినట్టు కనబడుతుందట. కానీ అది ఎప్పుడు పుట్టింది, ప్రయాణం చేసింది చెప్పండి, చచ్చిపోయింది. కానీ మనకి ఇంకేం చేస్తుంది? ఈ జర్నీలో కనబడుతుంది అన్నమాట. ఇది మీకు అర్థమైతే అరే అటు ఫోటో చూస్తేనే మనకు అర్థం అవ్వట్లేదు, వాటి పుట్టుకలే మనకు అర్థం అవ్వట్లేదు, వాటి ప్రయాణాలే మనకు అర్థం అవ్వట్లేదు. ఇంత సైన్స్ యుగంలో కూడా వాటి గమనాలు ప్రయాణాలు మనకు అర్థం కావట్లేదే. కానీ గుర్తుపెట్టుకోండి, వాటి పుట్టుక తెలుసట, వాటి నాశనం తెలుసట. అన్నిటికన్నా మన ఆశ్చర్యపోయే మాట చెప్పిన వాటికి పేర్లు పెట్టి కూడా పిలుస్తాడట. నాకు గమ్మత్తుగా అనిపించే మాట చెప్పిన, నువ్వు నేను పిలిస్తే నక్షత్రం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయనలో కొంచెం పక్కకి వెళ్ళంటే ఖచ్చితంగా ఎవరు వెళ్ళిపోతారని చెప్పండి. నక్షత్రాలు ఆయన మాట వింటాయంటే అలా వింటాయంటే మీరు బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఊహించుకోకండి. ఆ ఎటలాసారి మూవీలో ఉన్నాయి చూసారా, అయ్యోపో బాణం వేసి నక్షత్రాన్ని పడగొట్టేసి అయ్యోపో బాణం వేసి ఆ నక్షత్రం. మీరు ఇది కాదు, దేవుడు ఏ డైమెన్షన్ ఉన్నాడో మనకు తెలియదు, వాటి సంభాషణ ఏంటో మనకు తెలియదు, అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు, వాటి కొననులు అంటే వాటి అట్రాక్షన్ గ్రావిటీ ఫోర్స్లు ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు, ఆయన ఎలా పంపిస్తాడో ఎలా పిలుస్తాడో మనకు తెలియదు. కానీ మనకు అర్థమయ్యే భాషలో మాత్రం ఒక మాట అన్నాడు, అవి కూడా ఆయన స్వరాన్ని చెప్పండి వింట. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? నీలాగా నాలాగా హలో అన్నట్టు ఉండదు. ఏమో అది ఏ ఫోర్స్లో ఉంటుందో, అది ఏ గ్రావిటీలో ఉంటుందో, అది మెటీరియల్కి సైతం కదిలించగలిగే అది ఏ అట్రాక్షన్ ఉంటుందో మనకు తెలియదు. మొత్తం మీద వాటితో కూడా ఆయన మాట్లాడతాడట, పేర్లు పెట్టి పిలుస్తాడట, అవి మాట వింటాయంట. ఆ చర్చిలో ఉన్నప్పుడు ఒకసారి మీకు నక్షత్రాలు కూడా వాయిస్ ఉంది, ఏదో జరుగుతుంది అని శబ్దం ఒకటి లైవ్లో ఉన్న శబ్దాన్ని ఒకసారి ప్లే చేస్తాం. అది వింటే సగం గుండె ఆగిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. అది చేసే ఘోష కానీ, అది మాట్లాడే విధానం కానీ నడుతున్నాను. దాని నాశనం అయిపోవడం ఎంత గంభీరంగా ఉంటే, దాని పుట్టుక ఎంత గంభీరంగా ఉంటే, దాని కాంతి ఎంత గంభీరంగా ఉంటే, ఇలాంటి గంభీరమైనది, ఇంత భయంకరమైనది, ఇంత బగబగా మండిపోయే నక్షత్రం ఒక ఆయన కోసం పుట్టిందంట. ఇప్పుడు చెప్పండి, అంత భయంకరమైన స్టార్ ఒక ఆయన కోసం పుట్టిందంటే వాటికన్నా భీకరమైనడు ఎవరు చెప్పండి?
పశువుల తొట్టులో పొరుండబెట్టబడి పొత్తుగుడ్లలో మౌనంగా ఉన్నాడే, నక్షత్రాల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడే, వాటిని గజగజలాడిస్తున్నాడే, దుప్పట్ని మెడేసి దుప్పట్లు మెడేసి వస్త్రాన్ని ఇలా చుట్టి అవతల పాడేస్తే అంత బలమైన ఆ దేవుడు ఎవరైతే ఇబ్రీ గ్రంథంలో చెప్తాడుగా, దుప్పటి చుట్టినట్టు ఈ విశ్వాన్ని అలా చుట్టు అవతల పాడేసేవాడట. అంత గంభీరమైన వాడు, నక్షత్రాలు సైతం గడగడలాడించేసే అలాంటి గంభీరమైన వాడట. పొత్తుగుడ్లలో మౌనంగా నిద్రపోతే, నక్షత్రాలు కంగారు అవ్వకపోతే ఏమవుతాయి? ఈ భీకరుడు, ఈ గంభీరమైన వాడు, ఆయన స్వరంతో మమ్మల్ని శాసించేవాడు, ఇంత భయంకరమైన వాడు ఏంటి ఇంత మౌనంగా మానవుల మధ్యకు దిగాడని అవి కంగారవ్వా, అవి మార్గదర్శకులవ్వా, అవి చూసే సూచికలవ్వా, అవి సాక్ష్యాలవ్వా? ఆయన చెప్పిన మాట వినవా? ఇదిగో నేను మరియమ్మ దగ్గరికి గాబ్రియేలుని పంపాను, గొర్రెల కాపరి దగ్గరికి దేవదూతలను పంపాను, యోసేపు దగ్గరికి దూతగా పంపాను, పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నక్షత్రమా, నువ్వు ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళని పంపించేటట్టు ఎవరిని? నక్షత్రాన్ని. ఆయన మాట వింటాయి, ఆయన పిలిస్తే పరిగెడతాయి, ఆయన మాటకు తలదించుతాయి, ఆయనకు లోబడి జీవిస్తాయి. తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరకు వచ్చాయట. ఏమని చెప్పడానికి? నీకు నాకైతే వాయిస్లో చెప్పాలి, వారి జ్ఞానులు కనుక చెప్పండి, వాళ్ళకు కోడ్ లాంగ్వేజ్ అర్థమైపోయిందంట. వాళ్ళకి కాంతి వేగాలతో మాట్లాడుకుని వాళ్ళకు లెక్కలు వేరు. ఇప్పుడంటే కొంచెం అప్డేట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడంటే అప్డేట్ అయింది కాబట్టి ఇప్పుడు స్పేస్ నుంచి డైరెక్ట్ వాయిస్ వస్తుంది, స్పేస్లోకి వెళ్ళిన వారు డైరెక్ట్ వీడియో కాల్ చేస్తున్నారు. ఒకప్పుడు వాయిస్ ఉందా? ఎలా మాట్లాడేవారు చెప్పండి? నెంబర్స్లో మాట్లాడతారు, ఇంకా ధ్వనిలో మాట్లాడుతుంటారు, ఆ నెంబర్స్ పడుతుంటాయి, దాని ప్రకారం కోడింగ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అంటే మనకు అర్థం కాని భాష మన భూమి మీద ఉన్న సైంటిస్టులకు ఉంటే, ఆ రోజున్న సైంటిస్టులు లాంటి జ్ఞానులకి ఖగోళ శాస్త్రంలో, ఆస్ట్రానమీలో వాళ్ళకి పట్టుందట. ఆ వెలుగులకి భూమి మీద వచ్చిన దేవుని వెలుగుకి సంబంధాన్ని వాళ్ళు చెప్పండి పట్టేశారట. ఇలా జ్యోతిష్యులు కాదు, చెప్పండి సైంటిస్టులు. వీళ్ళ జ్యోతిష్యాన్ని ఎత్తుక్కునే వాళ్ళగా చాలామంది జ్యోతిష్యులని వ్యాఖ్యానం చేశారు, కానీ జ్యోతిష్యులు కాదు. ఒకవేళ జ్యోతిష్య శాస్త్రం ఎత్తుక్కున్న వాళ్ళైతే అందరికి ఒక నక్షత్రం ఉంటుందా ఉండదా? ఇప్పుడు నక్షత్రం ఉంటే ఇప్పుడు నా గోత్రానికి నక్షత్రాలు ఉంటాయో ఉండవా? వాళ్ళు అది నమ్మలేదు, అది నమ్మిన వారు కాదు. వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు పసిగట్టగలిగారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, వాళ్ళకి దేవుడు పుడతాడని, దేవుడు వస్తాడని, దేవుడు మానవ రూపాన్ని ధరిస్తాడని, తనను తాను తగ్గించుకుంటాడని, తాను చూపించడానికి ఇలాంటి నక్షత్రాలు కొన్ని వార్తావారులుగా వస్తాయని, ఖగోళాన్ని చూస్తే ఆ రోజు ఎప్పుడు పుట్టాడో మనం పట్టేయచ్చని, ఈ సబ్జెక్ట్ వాళ్ళకి ఎలా తెలుసండి? నా ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో? వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళు వచ్చారన్నది గమ్మత్తు, వాళ్ళు ఆరాధించారన్నది గమ్మత్తు, రాజు కావాలని అడిగారన్నది గమ్మత్తు, కానీ ఇంతలా చేయాలని పుట్టాడని వచ్చే సమయానికి ఆయన మనం పసిగట్టాలని వీళ్ళకి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, యూదుల రాజ్యం చెదిరిపోయిన తర్వాత, వ్యాఖ్యానాల్లో ఉన్నవే చెప్తున్నాను, యూదుల రాజ్యం చెదిరిపోయిన తర్వాత, యూదుల ఆయా ప్రాంతాల్లో దండయాత్రల చేత చెదిరిపోయిన తర్వాత, ఎక్కడికి పోయినా యూదులకు ఉండే గొప్పతనం ఏంటంటే వాళ్ళ లెగసీ మర్చిపోరు. గుంటూరు వచ్చారు, గుంటూరులో సెటిల్ అయ్యారు, ఎప్పటికీ ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉండి పసగా చేస్తారా చేయరా? ఇక్కడున్న వాళ్ళ మూలాలు మర్చిపోరు. మీరు నమ్ముతారో లేదో, వాళ్ళు ఎప్పటికీ ఎబ్రీ చాలా స్పష్టంగా మాట్లాడతారు, వాళ్ళ భాష మర్చిపోరు, వాళ్ళ పండగలు మర్చిపోరు, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ కనిపెడుతున్న ప్రవచనాలు మర్చిపోరు. గుంటూరులో ఉన్నవాళ్ళు, మన తెలుగులో ఉన్నవారు, యూదులు, ఇశ్రాయేల్ ఏమంటున్నారు చెప్పనా? మా మెస్సయ్య త్వరలోనే వస్తాడో ఆ రోజు ఈ దేశాన్ని వదిలి మేము చెప్పండి వెళ్ళిపోతాం. ఎప్పటికీ వాళ్ళకి ప్రాప్సీ కొరకు ఎదురు చూస్తున్నారంటే, వాళ్ళు ఇప్పుడే ఎదురు చూస్తున్నారంటే, వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు చెప్పనా? క్రీస్తు పూర్వం నుంచి కూడా వీళ్ళు ఎదురు చూసేది చెప్పనా? దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు, దైవ స్వరూపం ఇలాలోకి రాబోతుంది, ఆయన వస్తాడన్న వార్త వాళ్ళు కూడుకున్నారట, పాటలు పాడుకున్నారట, చెప్పుకున్నారట, ప్రవచనాలు మరింతగా బ్రైట్గా ఎలిబ్రేట్ చేసుకుని రాసుకున్నారట. ఇలాంటి మతనిష్ట ప్రవచనాలతో ముడిపోయిన వీరు ఎక్కడికి పోయినా కానీ చెప్పండి అవగాహన వాళ్ళు చెప్పుకుంటూ తిరిగారట. గమ్మత్తని చెప్పనా? ఈ యోధ జాతి అనేది ఇంకా విస్తరించక ముందే అప్పటికే అన్యులలో దేవుడు భూమి మీదకు వస్తాడన్న అవగాహన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయా ప్రత్యక్షతలు దేవుడు ఎంపిక చేసిన వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అట్లా మీరు ఎట్లా చెప్పగలరంటే నేను అడుగుతున్నాను, బిలాం ఎవడు? ఇశ్రాయేలీయుడా?
బిలాం ఎవరు చెప్పండి? యూదా గోత్రం చెందినాడు. బిలాం ఎవడు? ఒక అన్యుడు. బిలాం ఎవరు? ఒక బయటోడు. బిలాం ఎవడు చెప్పండి? అప్పటికే బిలాంకి ఏం తెలుసట? ఏం తెలుసు? ఒకసారి సంఖ్యాకాండం రండి. సంఖ్యాకాండం 24:17 సంఖ్యాకాండం 24:17 సంఖ్యాకాండం 24:17 నేను చూస్తున్నాను అంటే ఏం చూస్తున్నాడు? ఇదిగో నేను చూస్తున్నాను, భవిష్యత్తు చూస్తున్నాను, ఫ్యూచర్ చూస్తున్నాను, ప్రపంచంలో ఏం జరగబోతుందో నేను చూస్తున్నాను. కానీ ఈ చూస్తున్నది ప్రజెంట్ కాదు, ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తు ఏం జరగబోతుందో చూస్తున్నాను. ఇది ప్రస్తుతం చూస్తున్నట్టు కాదు, కానీ జరగబోయే ఆ టైం లేని నాకు ఇప్పుడే కనబడుతున్నట్టు ఉంది అంటున్నాడు. ఎవరు? ఒక అన్య ప్రవక్త. ఏమంటున్నాడు? చదవండి. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీల్లో. చెప్పండి, ఇశ్రాయేలు నుండి లేచిన. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో నేను చూస్తున్నాను, ప్రస్తుతం చూస్తున్నట్టు కాదు, ఆయన ఇప్పుడే వస్తున్నట్టు కాదు, ఇప్పుడే నాకు కనబడుతున్నట్టు కాదు, ఈ జరగబోయే విషయాలు కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత రాబోతున్నాయి. ఆ రాబోతున్న ఆయన ఎలా పుట్టబోతున్నాడంటే చెప్పండి, స్టార్. ఇప్పుడు చెప్పండి, పోలికతో చెప్తున్నాడు. ఆయన స్టార్ లాగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ స్టార్ భూమి మీదకి వస్తున్నప్పుడు చెప్పండి, ఆ స్టార్స్ మూవ్ అవుతాయి. ఈ స్టార్స్ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ స్టార్స్ మూవ్ అవుతాయి. ఇవన్నీ ప్రస్తుతం నాకు కనబడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. ఎప్పుడు అండి? క్రీస్తు పూర్వం. ఎప్పుడండి? కొన్ని 3000 సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. నన్ను అడిగితే సింధు, హరప్ప, మోహన్జాదారో, అసలు ఇలాంటి పదాలే లేని సమయంలో అప్పటికే ప్రపంచంలో ఉన్న వార్త ఏంటో తెలుసా? దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు, దేవుడు వస్తున్నాడోయ్, దేవుడు రాబోతున్నాడోయ్, దేవుడు వస్తున్నాడని ప్రవక్తలు, నీతిమంతులు గొంతె తరిచి వాళ్ళకి తెలిసిన ఆ కాలపు భాషా పరిమితిని బట్టి వాళ్ళు చెప్పడం మొదలెట్టారట. యాకోబులోంచి వస్తాడు, యాకోబులోంచే వస్తాడంటే ఇజ్రాయేలు నుంచే దేవుడు బయటికి రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, బిలాముకే తెలిసిందంటే తూర్పు దేశపు మనుషులకు తెలియదా? తూర్పు దేశపు మనుషులకే తెలిసిందంటే వెస్టర్న్ కంట్రీలో ఉన్న వారికి తెలియదా? వెస్టర్న్లో తెలిస్తే నార్త్లో తెలియదా? ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాము తర్వాత నోవహు నుంచి విడిపోయిన ప్రతి జాతి బిడ్డకే దేవుడు భూమి మీదకి వస్తాడని తెలుసు, చూచాయిగా తెలుసు. మనకున్నంత స్పష్టత వాళ్ళకి లేకపోయినా వాళ్ళకి అవగాహన ఉంది. అందుకే అవగాహనలో సరి అయిన బ్రైట్నెస్ లేకే కొండలకు పోయి మరపెట్టారు, నదులకు పోయి మరపెట్టారు, ఎక్కడెక్కడో కూర్చొని ప్రార్థన చేశారు. యజ్ఞయాగాలు అన్నారు, బలి పశువులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, జ్యోతి అన్నారు, ఇదిగో సజీవ దహనాలు అన్నారు, ప్రాక్టీసులు చేశారు. ఎందుకు? దేవుడు మోక్షం కలుగుతాదేమో అని ఎన్నో ప్రాక్టీసులు చేశారు. వాళ్ళ వల్ల అవ్వలేదు. ఆయన ప్రత్యక్షత నది దగ్గరో, పుట్ట దగ్గరో, గుట్ట దగ్గరో, నదీ పరివాహక ప్రాంతాల దగ్గర కాదు. ఆయన ప్రత్యక్షత ఎక్కడంటే ఇజ్రాయేల్ జాతిలో, యోధా జాతిలో. నోట్ చేసుకున్నారు వాళ్ళు, పసిగట్టగలిగిన వారు పసిగట్టారు, జ్ఞానులు రికార్డ్ చేసుకున్నారు. ఆ వార్త అలా ముందుకు వచ్చే కొలది, బిలాము, మోసే కాలం అలా ముందుకు వచ్చే కొలది, దానియేలు కాలం వచ్చేసరికి ఏకంగా అధికారికపు శాసనాలు వెళ్ళిపోయాయి. దానియేలు అంటే చిన్నోడండి. మెడో ఫెర్షన్స్ మాదియ పారసికుల సామ్రాజ్యంలో బాగా వినండి, ఐకాన్ ఫిగర్ ఎవరు చెప్పండి? దానియేలు. బబులోను సామ్రాజ్యంలో మళ్ళీ చెప్తున్నాను, గుర్తింపగలిగిన జ్ఞానం కలిగిన సుందరుడైన కుమారుడు ఎవరు చెప్పండి? దానియేలు. జ్యోతిష శాస్త్రుల్ని, శకునములు చూసేవారిని, మాచచర్య చెప్పేవారిని, దొంగ మాటలు చెప్పి జనాలను మోసగించి నక్షత్రాలకి, గోత్రాలకి పేర్లు పెట్టి జనాలతో, రాజులతో ఆడుకుని అలాంటి మోసగాళ్ళ మధ్య అరే ట్రూత్ అంటే ఎలా ఉంటుందని చెల్లుమని అనిపించి ప్రవచనం చెప్పిన వ్యక్తి చెప్పండి, దానియేలు. ఏమని చెప్పాడు? ఇదిగో రాజా, నీకు విషయం చెప్పబోతున్నాను. నీకు చాలా మనోవేదన ఉంది. ఆ మనోవేదన ఏంటంటే, నేను చాలా బాగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాను, మా అయ్య నిమ్రోదు దగ్గర నుంచి మాదే వారసత్వం కొనసాగుతున్నాను, నువ్వు చాలా టెంప్టేషన్లో కంగారుగా ఉన్నావు. నీకు విషయం చెప్తున్నాను, నువ్వు అన్నట్టుగానే బాగానే పరిపాలిస్తున్నావు, కానీ నీ మహాసామ్రాజ్యం తలకాయలాగా వ్యవహరించిన తర్వాత మరొక సామ్రాజ్యం రాబోతుంది. నీ తర్వాత వచ్చిన సామ్రాజ్యం నీ రాజ్యాన్ని అణిసివేయబోతుంది. ఆ తర్వాత రాబోయే రాజ్యం పేరు ఉమ్మడి సామ్రాజ్యం. ఆ ఉమ్మడి
సామ్రాజ్యం పేరు పర్షియన్స్, మెడో పర్షియన్స్. అంటే మాదీయులు పారసికులు వస్తారు. అప్పటికి మాదీయుడు లేడు, పారసికుడు లేడు, ఎవడూ లేని టైంలోనే వారి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో చెప్పగలిగాడంటే దేవుడు ప్రపంచంతో మాట్లాడడం ప్రతి తరంలో చేశాడు, కలగజేసుకున్నాడు. మీకు ఇంకా అర్థమైతే అక్కడ ఎస్ట్రే క్లాసులు చెప్తున్నాను, వీలైతే వినండి, తమ్ముళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఈ సామ్రాజ్యాలు రాకముందే ఎవరు రాని అవుతారు, ఏ రోజు ఎలా వస్తాడు, ఆడి యాటిట్యూడ్ ఏంటి, ఆడి స్వభావం ఏంటి, వాడి సింహాసనం ఎప్పుడు ఎక్కుతాడు, ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు, వీళ్ళు ఇంకా రాకముందే, ఇలా జేజమ్మ పుట్టకముందే రోమా సామ్రాజ్యం వరకు పరిపాలన ఎలా ఉండబోతుందో చెప్పిన మేధావి ఎవరో తెలుసా? దానియేలు. అద్రిపోతే దానియేలు గ్రంథం ఎప్పుడైనా చదవండి. అలెగ్జాండర్ రాకముందు అలెగ్జాండర్ ఎలా ఉండబోతున్నాడు చెప్తున్నాడు, అలెగ్జాండర్ తర్వాత రాజ్యం ఎలా ఇడిపోబోతుంది చెప్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్పాడు. నీ తర్వాత మాదీయ పారసికులు వస్తారు, మాదీయ పారసికులు మళ్ళీ తొక్కి నార తీయడానికి రాజ్యాన్ని వేరు చేసి, ఇదిగో ప్రపంచంలో మాదంటూ ఒక ఎజెండా ఉందని చెప్పడానికి ఒక వీరుడు వస్తాడు, సూర్యుడు వస్తాడు, వాడు నిలువైన కొమ్ముగా పలుస్తాడు. వాడి వేగం ముందు ఎవడో తట్టుకోలేడు. వాడి పేరు ద గ్రేట్ అలెగ్జాండర్. గ్రీకులు వస్తారు. ఆ గ్రీకుల తర్వాత అంతరించిపోతున్నప్పుడు, ఆయన అంతరించిపోయిన తర్వాత గ్రీకుల సామ్రాజ్యం 4 భాగాలుగా విడిపోతుంది. ఆ 4 భాగాలుగా విడిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఉమ్మడి సామ్రాజ్యం వస్తుంది. అది బలంగానే ఉంటుంది, క్రూరంగా ఉంటుంది, అలాగూ ఉంటుంది, ఇలా ఉంటుంది. అది ఇంకా చాలా విస్తరిస్తుంది. ఆ రాజ్యం పేరు రోమా సామ్రాజ్యం. ఎవరు చెప్పారండి ఇవన్నీ? శాస్త్ర మాస్టర్ చెప్పారా? ఎవరు చెప్పారు ఇవన్నీ? హిస్టరీ క్లాస్లో చెప్పారు? ఎవరు చెప్పారు ఇవన్నీ? దానియేలు చెప్పాడు. దానియేలు అప్పుడు చెప్పాడు, ఈ 4 సామ్రాజ్యాల టైంలో ఇక ప్రపంచంలో పరిపాలించే ఏ ఉమ్మడి సామ్రాజ్యం ఉండదు, ఈ ప్రపంచాన్ని పరిపాలించే అంత బలమైన సామ్రాజ్యం ఉండదు. వీటన్నిటినీ, వీటి పునాదుల్ని, వీటి ప్యాలెస్ని అన్నిటినీ పగలగొట్టడానికి దేవుడే రాజ్యం చేయడానికి భూమి మీదకి రాబోతున్నాడని చెప్పాడు. ఆ చెప్పిన ఆయన ఇలా చెప్పాడు, చేతి సహాయం లేకుండా దేవుడు ఒక రాజ్యాన్ని ఫామ్ చేయబోతున్నాడు. ఆ రాజ్యం యుగయుగాలు, తరతరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. అంటే దేవుడే రాజుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడని మత్తయి ఏ రోజు సందర్భంలో చెప్పకముందే దేవుడే రాజుగా వస్తున్నాడని ఎవరు చెప్పారు చెప్పండి? దానియేలు చెప్పాడు. దానియేలు చెప్పిన మాటల్ని దర్యావేషు 2 ఎవరైతే ఉన్నాడో, ఈయన దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి ప్రపంచంలో 120 సంస్థానాలు ఉంటే ఆ 120 సంస్థానాలకి దానియేలు దేవుడే గొప్ప దేవుడు అని శాసనం వేయించి ఊరేగించాడా లేదా? ఇప్పుడు చెప్పండి. 120 దేశాలని పరిపాలిస్తే, కూసు దేశం మొదలుకొని ఇండియా వరకు, హిందూ దేశం అని ఉంటుంది బైబిల్లో, ఇండియా వరకు పరిపాలించిన ప్రతి దేశానికి ఎవరు దేవుడు గొప్ప దేవుడు అని చెప్పాడు చెప్పనా? దానియేలు దేవుడు. ఇప్పుడు దానియేలు దేవుడు గొప్ప దేవుడు అని చెప్తే ప్రపంచ దేశాలందరికీ దానియేలు అంటే ఎవరైనా స్టడీ చేస్తారా? చేయరా? దానియేలు అంటే ఎవరో స్టడీ చేశారు. దానియేలు ప్రవచనాలు అంటే ఏంటో స్టడీ చేశారు. దానియేలు అంటే ఎవరు కూర్చొని తెలుసుకున్నారు. దానియేలు దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నారు. ఆ దానియేలు దేవుని యొక్క గొప్పతనం ఎప్పుడు జరగబోతుందో చూడబోయారు. ఆ చూసిన వారిలో పసిగట్టిన వారే చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానులు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే దానియేలు ఒక్కడేనా? మన అందాల తార, మన అందగత్తె అదస్స ఎవరు? ఎస్తేరమ్మ. ఎస్తేరమ్మ స్టాండింగ్ తీసుకున్న తర్వాత ఆమె భయం వలన యోధ జాతిని కాపాడితే ఆస్వాదిస్తూ టైంలో ఆమెకు వార్తాహరురాలుగా ఆమె దేవుడు గొప్ప దేవుడు అని ప్రపంచాన్ని ప్రకటిస్తే ఎస్తేరు ప్రవచనాలు కూడా ప్రపంచానికి పాకేస్తాయి. క్షమించండి, ఎస్తేరు కార్యాలు కూడా ప్రపంచానికి పాకాయి. సొలొమోను చెప్పింది సమాజానికి తెలుసు, బిలాము చెప్పింది సమాజానికి తెలుసు, దానియేలు చెప్పింది సమాజానికి తెలుసు. అంటే మనకి ఈ రోజే కాదు క్రిస్మస్ హడావిడి చెప్పండి, క్రీస్తు పూర్వం నుంచి ఆయన వస్తున్నాడో అన్న హడావిడి చెప్పండి ప్రారంభమైంది. ఈ హడావిడి అన్నిట్లో మనకి అట్రాక్షన్గా ఈరోజు మన వర్తమానానికి కావాల్సింది ఎవరు చెప్పినా, ఓ పక్క దేవదూతలు చెప్తున్నాయి, మరో పక్క ప్రవక్తలు చెప్తున్నారు, మరో పక్క నీతిమంతులు చెప్తున్నారు, దానియేలు చెప్తున్నారు. వీటన్నిటికన్నా డిఫరెంట్ గాస్పల్ ఎవరిదంటే చెప్పండి, నక్షత్రాన్ని. జ్ఞానం నడిపిస్తుంది, మాట్లాడుతుంది. ఎంతకంటే ఒక ముందు పైలట్ నడిచినట్టు నడిచింది. ఆయన చూపిస్తూ చూపిస్తూ ఒక మాట అంటూ మత్తయి గారు ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఒకసారి 2వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ చూసి వచ్చారట?
తూర్పు దేశంలో ఆయన నక్షత్రం చూసి. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారు పుట్టిన సమయంలో ఒక చుక్క పుట్టింది, ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం జ్ఞానులకి త్రోవ చూపింది. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం కొంచెంసేపు. ఒక జాతకం వినండి, నేను త్వరగా ముగిస్తాను. వీలైతే మొదటి వర్తమానం 12 గంటలకు ఇవ్వండి, నేను వచ్చే సమయానికి 1 గంటకు అవగొట్టండి. నాకు సరిగ్గా 1 గంటకు మైక్ నా చేతిలో పెట్టండి. నేను 2 గంటలకు షార్ప్గా అవగొడతాను. మీ షుగర్లో బీపీలు మీ కంట్రోల్లో ఉంటాయి. దేవుడు అట్టి కార్యము జరిగించును కాక. మీరు త్వరగా వచ్చిన కాక, రాకపోతే మీరు శాపగ్రస్తులు అవ్వను కాక. ఆమెనండి అండరే. టయానికి రండి, షార్ప్గా 11:30 ఉండండి. వర్షిప్తో సహా అన్నీ 12 గంటలకు స్టార్ట్ అయిపోతే నాకు 12 గంటలకు తమ్ముడు 1 గంట చెప్పినా నాకు 1 గంటకి ఇవ్వండి. మీరే లేట్గా వచ్చి లేట్గా మీరు 12 గంటలకి వర్షిప్లో కార్యక్రమాలు అంటే ఇంక నాకు మైక్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి. మీకు షుగర్లు రావడానికి కారణం మీరు కాదు, చెప్పండి, నేను కాదు, చెప్పండి, మీ సమయమే. గుర్తుపెట్టుకోండి. నాకు విషయం అర్థమవుతుంది, మీ అందరికి ఆకలేస్తుందని. నాకు ఎలా తెలిసింది? నాకు ఆకలేస్తుంది కాబట్టి. అది వెళ్దాం మత్తయి సువార్తలో ఒక విషయం రాస్తున్నాడు. ఆయన నక్షత్రం చూసి అంటే ఆయన నక్షత్రం దారి చూపింది. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసుప్రభు మళ్ళీ పుడతాడా? నిజంగా మాట్లాడుకుందాం. మళ్ళీ పుడతాడా? మళ్ళీ పుట్టడు. ఆయన అయిపోయింది ఇంకా ఆయన పుట్టిక. ఆయన మళ్ళీ పుట్టడు, ఆయన మళ్ళీ రాడు, ఆయన పుట్టిక మళ్ళీ జరగదు. ఇప్పుడు ఆయన మళ్ళీ పుట్టడు, కానీ డోర్ కొట్టి మనం ఏమంటున్నాం చెప్పండి? నేడు పుట్టడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా పుట్టడు. నువ్వు 100 అడుగులు కేక్ కోసిన పుట్టడు ఆయన. కోయడానికి అసలు రాడు ఆయన. ఆయన మళ్ళీ పుట్టడు, నేడు పుట్టాడు. పుట్టింది నేడు కాదు, చెప్పండి, నాడు పుట్టాడు. ఆ రోజు పుట్టిన ఆయనకి జ్ఞానులు చూపించడానికి జ్ఞానులకు దారి చూపించడానికి నక్షత్రం పుట్టింది. ఆ రోజు ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. నక్షత్రం పుట్టి ఆయన వారికి త్రోవ చూపించింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఆయన ఇప్పుడు పుట్టకపోతే ఇప్పుడు మళ్ళీ ఎవరు పుట్టరు చెప్పండి? నక్షత్రం పుట్టదు. నా మాటలు మీకు అర్థమవుతుంది, నేను త్వరగా ముగిస్తాను. ఆయన ఇప్పుడు పుట్టడు, మళ్ళీ జ్ఞానులకి దారి చూపించడానికి నక్షత్రం పుట్టదు. ఒకవేళ ఆయన ఇప్పుడు పుట్టి ఈ జనరేషన్లో మళ్ళీ నక్షత్రం పుడితే ఆ నక్షత్రాన్ని చూసి మనం ఏమంటాం చెప్పిన? అరుంధతి అక్క అంటాం. దాన్ని కనబడ్డది లోపలికి వెళ్ళిపోతుందా అంటాము. వాళ్ళ జ్ఞానులు కాబట్టి పసిగట్టారు. మనకు నక్షత్రాలను చూసి పేర్లు పెట్టుకున్నాం, నక్షత్రాలు చెప్పి గోత్రాలు పెట్టుకున్నాం, నక్షత్రాలు చెప్పి రాశులు పెట్టుకున్నాం, నక్షత్రాలు పెట్టి ఆ రాశి ఈ రాశి లా రాశి ఈ రాశి అని చెప్పి వారం అంతా నీకు బాగుంటుందంటే నా వారం అసలు బాగోదు. రకరకాలు చెప్పారు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నక్షత్రాలకి రకరకాల వ్యాఖ్యానాలు. కానీ ఆ రోజు ఆయన పుట్టాడు, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. ఇప్పుడు మళ్ళీ నక్షత్రం పుట్టదు. ఇప్పుడు స్టార్ మారింది. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు స్టార్ మారింది, ఆయన మళ్ళీ పుట్టడు, భౌతికంగా పుట్టడు. ఇంకా ఎవరెవరి దగ్గర అయితే ఆయన రాజ్యం విస్తరించలేదో ఇప్పుడు ఆయన అక్కడ పుట్టడానికి, ఆ హృదయాల్లో వికసించడానికి, ఆత్మీయంగా పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పుట్టిన ఆయన ఆల్రెడీ సంఘంలో పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆ పుట్టిన ఆయన్ని వార్తం తీసుకెళ్ళడానికి ఇప్పుడు కావలసిన స్టార్ చెప్పండి, దారి చూపించాల్సిన స్టార్ నువ్వే. మనం స్టార్స్ అంటే అలా ఉందా బైబిల్ అంటే? ఉందే. చూస్తారు ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి త్వరగా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని. మీరు ఇంటికి వెళ్ళక ప్రకటన చదవండి. 7 నక్షత్రాలు అంటే ఎవరు? సంఘంలో ఉన్న నక్షత్రాలు ఎవరు? నాయకులు, కాపర్లు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నక్షత్రం అంటే ఎవరు? నువ్వు నేను, మనం. ఇప్పుడు చెప్పండి, ఆయనను చూపించాల్సిన నక్షత్రం ఎవరు? మనము. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని ఊరేగించి తిప్పే మన నక్షత్ర జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే అతిపెద్ద నక్షత్రం ఎవరు చెప్పిన? యోధా గోత్రంలో పుట్టిన నక్షత్రం. కానీ మనం స్టార్స్ అన్న సంగతి మర్చిపోయి మనం దేనికోసం పెడతాడు? నేను ఛానల్ క్రితం చెప్పిన వర్తమానం మీకు చెప్తున్నా. మనం స్టార్ అన్న సంగతి మర్చిపోయి మనం దేనికోసం పెడతామంటే, రానండి క్రిస్మస్కి, ఇంకా డిసైడ్ అయిపోయినాను రాకూడదండి. యారా అని అడిగారట. అంత ఫొటోస్ చిన్నది ఎత్తే ఇంకెలా వస్తారండి? వీడికి ఫొటోస్ ఎందుకు రాడంట పాడడానికి, ఎవడని అడగండి.
ఫోటో చిన్నదేస్తే రారు, పేరు చిన్నదేస్తే రారు, పాట ఇవ్వకపోతే రారు, ముందుకు తొయ్యిపోతే రారు, క్రిస్మస్ వాక్యాన్ని ఇవ్వకపోతే ఎవరు, స్కిట్లో చెప్పండి వాళ్ళకు రోల్ ఇవ్వకపోతే రారు. ఇంకా చెప్పండి, క్రిస్మస్ కేక్ కట్ చేసినప్పుడు ఎవరికి కట్టాలని పాస్ గారు కంగారు వచ్చేది ఒకసారి ఇడికి పెడితే ఆడుకోపం, ఆడుకోతే ఇంకోపం. అది కేక్ కోయడం మేనేజ్ చాలా బెటర్ అని నన్ను అడిగితే నడుతున్నాను. కేక్ నాకు ముందు ఎట్లేదు, లాస్ట్లో పెట్టాడు మొక్క అందరు నోట్ పెట్టిన తర్వాత ఇదో బాధ. దేవుడు ఏమన్నా చెప్పను, రే నువ్వు స్టార్ అవరా. స్టార్ అంటే ఎలా చెప్పండి, రాయల్టీ ఉండాలి. స్టార్ అంటే చెప్పిన ఆ రాయల్టీ ప్రతి దానికి సొంగగాసి, ఫోటోకి, పేరుకి, అలిగి సలిగి ప్రతి దానికి ఏడిస్తే నడుతున్నాను. నువ్వా ఆయనకి స్టార్గా పైలట్గా పనిచేసేది? ప్రతి చిన్నదానికి నువ్వు తగ్గిపోయి ప్రతి దానికి ముఖం చిన్నపుచ్చుకుంటున్నావంటే నీ స్టార్లో ఉన్న లైట్ ఏమవుతుంది చెప్పండి? తగ్గిపోతుంది, ఫిలమెంట్ రాలిపోద్ది త్వరలోనే. నీకు త్వరలో నడుతున్న బ్రైట్నెస్ పోతుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ప్రతిదానికి? నీ కేక్ ఎట్టకపోతే ఏడుస్తావు, పిలవకపోతే ఏడుస్తావు, పాట ఇవ్వకపోతే ఏడుస్తావు. నీ క్రిస్మస్లో నీ రోలు నడుతున్నాను. బైబిల్ ఉండదండి చాలా మంది చేతిలో క్రిస్మస్ టైంలో ఇన్సర్ట్లో ఇంకా ఇన్సర్ట్ చేసిన సీరియస్ బైబిల్ ఉండదు. వాళ్ళకి బైబిల్ ఉండదు, బైబిల్ ఉండదు. నల్లింగిల, తెల్లింగిలు, నల్ల సొక్కాలు అడవాడు తిరుగుతుంటారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ క్రిస్మస్ తాత క్యాప్లో ఇలాగా వెనక్కి ఎన్ని హడావుడిగా తిరుగుతున్నాను. ఇన్ని తిరుగుతున్నావే, ఇంత రోలుగా అన్నీ బానేస్తారు, బరకలు బానేస్తారు, కుర్చీలు బానేస్తారు, అన్నీ బానేస్తారు. సరిగ్గా ఆ టైంలో ఆ పాత్ర పోసిన టైంలో ఏదికి మీద వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఆ కేక్ ఇలా తిరిగేసి వెళ్ళిపోతారు. ఎంతమంది ఉన్నారు క్రిస్మస్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు. పాస్ట్ గారు అన్నారట, క్రిస్మస్ వర్తమానానికి ఆ పాస్ట్ గారిని పిలిస్తే నేను రానన్నారు. ఇదో రకం స్టార్ ఇది. ఇయో డమ్మీ స్టార్లు, అదో స్టార్, ఇదో స్టార్ నడుతాడు. ఈ స్టార్ నడుతాడు. మనం వెలగాల్సింది ఎవరి కోసం? నా పేరు కోసం కాదు, నా ఫోటో కోసం కాదు. నేను వెలగాల్సింది ఎవరు చెప్పనా? నన్ను వెలిగించిన వాడు నాలోకి వచ్చాడు, మిమ్మల్ని వెలిగించడానికి మీ దగ్గర కూడా రాబోతున్నాడు. నాడు పుట్టాడు, నాడు పుట్టినవాడు నేడు కూడా నీలో పుట్టడానికి రాబోతున్నాడని జ్ఞానులకి దారి చూపు నక్షత్రం మాదిరి. చెప్పండి, ఈ లోకంలో చాలామంది తెలివైన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనకన్నా పేరు మోసిన వారు గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ జ్ఞానులందరికీ దారి చూపించవలసిన స్టార్ ఎవరు చెప్పండి? నువ్వు. ఎంప్లాయీస్కి దారి చూపించాల్సింది నువ్వు, చదువుకున్న వారికి దారి చూపించాల్సింది నువ్వు. చెప్పాలకి, రే ఇదిగోరా మా దేవుడు గొప్పతనం ఏంటో వినిపిస్తాం, రాని తీసుకురా, 25 తీసుకురా, కూర్చోబెట్టు, వాళ్ళకి దారి చూపించు. నీకన్నా బాగా చదువుకునే వాళ్ళు, అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు ఎందులో ఉన్నారు ఈ సొసైటీలో, పేరు మోసిన వాళ్ళు, వాళ్ళందరినీ దారి చూపించి ఆయన గొప్పవాడని చెప్పాల్సిన స్టార్ ఎవరు చెప్పండి? నువ్వు కాదా? నీకు లేదా బాధ్యత? మనం ఏం చేసాం చెప్పనా? పైన కట్టాం, దాన్ని వెలిగించాం, మనం ఆరిపోయాం. దాన్ని వెలిగించాం. పర్లోకి అంటుంది, రే ఎలగాల్సింది అది కాదు, కాగితాల స్టార్ కాదు చెప్పండి, నువ్వు ఎలగరా అంటుంది. మళ్ళీ దీనికోసం గొడవలు. ఈ సంవత్సరం చాలా గట్టిగా చేద్దాం రా క్రిస్మస్ అన్నారట మన కోనసీమలో, మన స్లాంగ్లో, మన ఈస్ట్ స్లాంగ్లో. ఈసారి చాలా గట్టుకుంటుందిరా మన క్రిస్మస్, ఏరా అని అడిగారంట. ఏరనంటే ఈసారి గట్టిగా అంటే వాళ్ళకన్నా పెద్దది కట్టేద్దాంరా అన్నారట. ఏంటది? స్టార్. అందులో దూరేసి కూర్చోండి అందరూ ఈ నెలంతా. నేను అడుగుతున్నాను, వాళ్ళకన్నా నువ్వు కట్టాల్సిన అది పెద్దది ఇది పెద్దది కాదు, వెలిగించు, స్టార్ వెలిగించు. నడుతున్నాను, నీ ఇంటికి వెలిగించు, నీ ఊరికి వెలిగించు, నీ వీధికి వెలిగించు, నీ గోదావరి మీద వెలిగించు, అన్నిటి మీద వెలిగించు. కానీ నేను వెలిగానని చెప్పి అది వెలిగించు. బాగుంటుంది అప్పుడు జీవితం. నేను వెలుగుతున్నా, నా ప్రభు చేత వెలుగుతున్నా, నేను వాడబడుతున్నా, నా ప్రభు చేత పిలవబడ్డా. ఇదిగో నేను వెలిగాను, ఈ నెలంతా వెలుగుతాను, జీవితం అంతా వెలుగుతాను, నా ప్రభు చేత వెలిగింపబడుతున్నాను. నన్ను వెలిగించిన, నన్ను స్టార్గా మార్చిన ఆ దేవుడు ఇదిగో నిన్ను కూడా మారుస్తారా. ఏ వ్యసనాల్లో, ఏ బాధల్లో, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు ఉన్నావు, ఏం ఆరిపోయి బూడిదలో కూర్చున్నావో నన్ను స్టార్గా మార్చిన దేవుడు చెప్పండి, నిన్ను కూడా మారుస్తాడు. ఆయన ఎక్కడ పెట్టుకుంటాడో తెలుసు? అక్కడెక్కడ పెట్టాడు, ఆయన కుడి చేతిలో పెట్టుకుంటాడు. ఆ కుడి చేతిలో పెట్టుకున్నాడు, ఊరేగిస్తాడు. ఎక్కడెక్కడ తిప్పాలని తిప్పుతాడు, ఎక్కడెక్కడ ఎదిగిస్తాడు, ఎక్కడెక్కడ ఆశీర్వాదకరంగా పెడతాడు. నన్ను వాడేది ఆయన, నన్ను దీవించేది ఆయన, నన్ను నడిపించేది ఆయన, నా జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది ఆయన, నా గత చరిత్రను మార్చేసింది ఆయన, నన్ను స్టార్గా మార్చింది ఆయన, నన్ను స్టార్ని చేసింది దేవుడు. చెప్పండి, నిన్ను కూడా స్టార్ని చేస్తాడు రా. ఇది చెప్పు గుడ్ న్యూస్ వాళ్ళకి, నక్షత్రంగా చెప్పి, ఇదిగో మనం ఆయన నక్షత్రాలము, ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలము, ఆయన చేత పిలువబడిన నక్షత్రాలము, ఆయన చేత పేరు పెట్టి పిలిచిన నక్షత్రం. ఇప్పుడు చెప్పండి, ఇందా కీర్తన చదివాం, ఆ నక్షత్రాలకే కదా ఆయన పేర్లు పెట్టుకున్నది. చెప్పండి, నీకు నాకు. ఇందాక తమ్ముడు చెప్పాడు, నేను పుట్టకముందే తల్లి గర్భంలో ఎరిమి అన్నాడుగా, నేను పుట్టకముందే నా పేరుతో సహా ఎరిగి నన్ను పిలిచిన దేవుడు నా బైబిల్ దేవుడు, క్రిస్మస్ దేవుడు.
నన్ను పేరు పెట్టి పిలిచినవాడు. ఉదయం ఒక సాంగ్ నా సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. పేరు పెట్టి పిలిచినవాడు ఈడవాడు ఎడబాయుడు. ఎవరు నన్ను విడిచినా, ఎవరు నన్ను చేయి విడిచినా, నన్ను విడవని దేవుడు ఎవరైనా ఉన్నాడంటే రక్తం ఇచ్చి నన్ను సంపాదించిన క్రీస్తు దేవుడు. ఎంత మంచి పాట అండి అది. అలాంటి పేర్లు పెట్టి పిలిచాడు. నేను పిలిచాను అడుగుతున్నాను, మనం పిలవడానికి మనం ప్రపంచంలో అందరికన్నా అందంగా ఉన్నాను మనం పిలిచాడండి. అడుగుతున్నాను, అందం అప్పుడప్పుడు మన అందం మనకి నచ్చదు. ఈ వారం బాగుంటే వచ్చే వారం బాగోమ్మా, బాగుంటామా? మన మీద అందంగా ఉన్నామన్నా, రంగు ఉన్నామన్నా, హైట్ ఉన్నామన్నా, మంచి ఫిట్నెస్ ఉందన్నా అని అడుగుతాను. ఏముందని మనం పిలిచాడు? బాగా చదువుకుంటున్నామన్నా, ఏం పిలిచాడు? మనకేమీ లేదు. ఒక మాట చెప్పాలంటే మన పనికి మాలోనే పిలిచాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం పిలిచాడు, మనం పిలిచాడు, వాదార్చాడు, గొప్పవారిగా పెట్టాడు. నా పేరు మార్చాడు, నా తీరు మార్చాడు, నా వ్యవహారం మార్చాడు, నా భవిష్యత్తు మార్చాడు, నా జీవితానికి ఒక నిండుదనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నన్ను స్టార్ని చేస్తే ఈ స్టార్ ఎవరి కోసం వెలగాలి చెప్పండి? ఆయన కోసం వెలగాలి, నన్ను మార్చిన వాడి కోసం వెలగాలి. కానీ బాధ అని చెప్పనా, నన్ను పిలిచి నాకు జీవితాన్ని ఇచ్చి అమ్మ గర్భం నుంచి నన్ను ప్రత్యేకపరిచి నన్ను ఆశీర్వాదకరంగా మారిస్తే నేను పెద్ద స్టార్ లాగా ఫీల్ అయిపోయి ప్రతిరోజు ఆ పనికిమాలిన వాట్సాప్ స్టేటస్లో పెద్ద స్టార్ లాగా ఎవరికి పెట్టుకుంటావు చెప్పు? ఒంగొన్న ఫోటో, తొంగొన్న ఫోటో, నిలబడిన ఫోటో, ఇలా గీక్కుంటున్న ఫోటో అడుగుతున్నావు. ఎవరిని పెడుతున్నావు? నువ్వు ఏది చేసినా నీ ప్రభుని ఎక్స్పోజ్ చేసేలాగా నీ స్టార్డమ్ ఉపయోగిస్తున్నావా? నీకు ఫేమ్ ఎందుకు ఇచ్చాడు? నేమ్ ఎందుకు ఇచ్చాడు? నేను ఎందుకు పెట్టాడు? నీ ఈదులో, నీ ఊరిలో, నీ కుటుంబంలో నేను ఎందుకు స్టార్గా మార్చాడు? ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తావా? డీపీ నీదే, స్టేటస్ నీదే. చెప్పండి, నీ ఎఫ్బీ నీ కోసమే, నీ ఇన్స్టా నీ కోసమే, నీ చెత్త అంతా నీ కోసమే, నీ పాలసీలు నీ కోసమే, నీ అకౌంట్లు నీ కోసమే, అన్నీ నీ కోసమే. మరి నీ స్టార్ కోసం నువ్వేం చేస్తున్నావు? స్టార్గా ఏం చేస్తున్నావు? ఏం చేసింది చెప్పనా? మనం 25 వచ్చి చెప్పండి, బట్టలు వేసుకుని ఎక్కడ కొన్నావురా అని అడిగారంట. అక్కడ కొన్నాను మెయిన్ రోడ్లో అన్నారంట. నేను అడుగుతున్నా, ఇది కాదు నువ్వు వెలగాల్సింది, నీ స్ప్రే కాదు, నీ బట్టలు కాదు, నీ వ్యవహారం కాదు, నువ్వు వచ్చే కేకులు కాదు, ఇవన్నీ కాదు. నువ్వు వెలుగు. నాలో జీవితంలో ప్రతి చీకటిని తీసి ఆరిపోయి నన్ను జ్యోతిగా మార్చి కుడి చేతులు పెట్టుకొని నన్ను గొప్పగా వాడుకుంటున్నా ఆ దేవుడు నాకున్నాడని స్టార్గా వెళ్ళిపో. చాలా బాగుంటుంది లైఫ్. ఎవ్రీడే మన క్రిస్మస్ కనిపిస్తుంది. ఇంకా ఏముందంటే మళ్ళీ చెప్తున్నాను జాతికి వినండి. కొన్ని నక్షత్రాలను దేవుడు నియమించుకున్నాడట. ఆ నక్షత్రాలు త్రోవ తప్పి తిరుగుతున్నాయంట. ఎక్కడ, ఎలా? సరే చూద్దాం, ముగిద్దాం ఒకసారి. ఒకే ఒక అధ్యాయం, యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 13వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. ఒకే ఒక అధ్యాయం, మొదటి అధ్యాయం 13వ వచనం. తమ అవమానము నొరగ వెళ్ళగొక్కుటకు మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను. చుక్కలు ఈక్వల్ టు స్టార్స్ ఈక్వల్ టు చెప్పండి నక్షత్రం. ఇప్పుడు చెప్పండి, మార్గం తప్పు తిరుగుతున్న ఈ నక్షత్రాలు ఎవరు? ఇంతకీ ఈ మార్గం ఎందుకు తప్పాయి? మార్గం తప్పు తిరుగుతున్న నక్షత్రాలు అంటే మీరు ఆస్ట్రా, హైడ్రా ఈ నక్షత్రాలు అనుకోకండి. ఏలి, తోకచుక్కలు ఇవి ఈ సుక్కల కోసం, ఈ నక్షత్రాల కోసం కాదు మాట్లాడుతుంటా. ఈ గ్రంథంలో గ్రంథకర్త ఉద్దేశంలో ఇక్కడ మార్గం తప్పు తిరుగుతున్న నక్షత్రాలు, నురకగెలగొక్కుతున్న లేదా మార్గం తప్పు తిరుగుతున్న ఆ కెరటాలు నక్షత్రాలు ఎవరో తెలుసా? కయ్యేను చెప్పండి, కోరాహు చెప్పండి, బిలాము. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే అక్కడ చెప్తారు చూడండి. ఈ నక్షత్రాల గురించి చెబుతున్నాడు చూడండి. 13, 11 వచ్చిన, అయ్యో వారికి శ్రమ, వారి కయ్యేడు నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెట్టరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి. ఇప్పుడు చెప్పండి, సంఘము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన తరపు నక్షత్రాలు మనమైతే మార్గం తప్పి తిరిగాయంట ఈ నక్షత్రాలు. ఎవరు ఆ నక్షత్రాలు చెప్పండి? కయ్యేను, కోరాహు, బిలాము. అడుగుతున్నాను, స్టార్గా ఉండవయ్యా అంటే ఒక నక్షత్రం రాలిపోయిందట. ఆ నక్షత్రం పేరేడు చెప్పిన కయ్యేను. మరో నక్షత్రం పేరేడు చెప్పిన కోరాహు. మరో నక్షత్రం పేరేంటో తెలుసా? బిలాము. అడుగుతున్నాను, వీళ్ళు ఏం చేశారండి? నేను ముగించేస్తున్నాను, జాతికి వినండి. ఈ క్రిస్మస్లో
మనకు ఉండకూడదు. ఈ క్రిస్మస్ తర్వాత ఈ త్రోవ తప్పిపోయిన నశించిపోయిన ఈ నక్షత్రాల స్వభావం మనకు ఉండకూడదు. అడుగుతున్నాను, కయ్యేను నక్షత్రం అనే కయ్యేను లాంటి నక్షత్రం ఎలా రాలిపోయాడు? ఎలా రాలిపోయాడు చెప్పనా? తనకన్నా ఎవరైనా బాగుంటే తట్టుకోలేని స్వభావంతో బట్టలు వేసుకున్నా, బాగున్నా, దేవుని చేత ఆశీర్వదింపబడిన ఆడి ముక్కు, ముఖము, ముట్టు ఒక పక్క పోతుంటుంది. ఆడి పేరేడు చెప్పండి? కయ్యేను. నేను అడుగుతున్నాను, నువ్వెవరినైనా చూస్తే నీ ముఖం బాగోదు, ఎవరైనా మంచిగా సంపాదించుకుంటే నీ ముఖం బాగోదు, ఎవరైనా ఎదిగితే నీ ముఖం బాగోదు, ఎవరైనా నీకన్నా బాగా కట్టుకుంటే నీ ముఖం బాగోదు, ఎవరైనా నీకన్నా మంచిగా రెడీ వస్తే నీ ముఖం బాగోదు. నడుతున్నాను, ఇలాంటి స్వభావం కయ్యేను గడుకుంది కనుక సొంత తమ్ముడిని చూడలేకపోయాడు కనుక ఆ నక్షత్రంగా ఉన్న కయ్యేను ఎలా ఆరిపోయాడు చెప్పిన? అసూయ చేత ఆరిపోయాడు. ఈ క్రిస్మస్లో నీకు మీ అందరికి చెప్తున్నాను, ఈ నేచర్ మీకుంటే మీ ఎదురింటోళ్ళ మీద, పక్కింటోళ్ళ మీద, స్నేహితుల మీద, అనురాగం ఉన్న వాళ్ళ మీద, ఆత్మీయుల మీద పడి ఏడ్చే స్వభావం, అసూయ స్వభావం నీకుంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు త్వరలోనే ఆరిపోతావు. సరే, దేవుడు ఆడిని ఆశీర్వదించాడు, మనకు లేదు. దేవా, ఆడినైనా ఆశీర్వదించు, నిశ్చితమైతే వాళ్ళకి నన్ను కూడా ఆశీర్వదించు అను. అంతేగాని ఎక్కడి నుంచి వస్తున్నాయో మరి వీడికి తెగొచ్చేస్తున్నాయి డబ్బులు, ఈ అదవేడి వేడిసారనుకుంటే త్వరలో పోతారు, గుర్తుపెట్టుకోండి. నా మాటలు మీకు అర్థమవుతానే లేదు. వాళ్ళు కట్టుకుంటే ఏడవకు, వాళ్ళు సంపాదించుకుంటే ఏడవకు, వాళ్ళ బట్టలు వేసుకుంటే ఏడవకు, వాళ్ళు వండుకుంటే ఏడవకు, వాళ్ళని చూసి ఏడవకు. నీ ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, స్నేహితులతో నీ కమ్యూనికేషన్ చాలా బ్రైట్గా ఉండాలి. ఎదుటోళ్ళని చూసి ఏడవకు. నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ భార్యకి, భర్తకి మంచిది కాదు. కయ్యేను ఎలా నశించిపోయాడంటే, తనకన్నా బాగా దేవుడు తమ్ముడిని ఆశీర్వదించాడని వారవలేక వాడబడుతున్న వాడిని చూసి చెప్పండి ఆరిపోయాడంట. వాడవలేక వాడబడుతున్న వాడిని చూసి ఆరిపోయాడు. ఎవరు? కయ్యేను. ఒకవేళ నీకు ఆ నేచర్ ఉందేమో, ఎవరైనా మంచిగా పాటలు పాడుతుంటే నీకు గుసగుసలు స్టార్ట్ అయిపోతుందేమో, మరి చూసుకో. ఆడే కదండి మేము పాడతాం, ఏదో కదా అవకాశం లేక మేము ముందుకు వస్తే అందరూ కనబడరని ఆగాను తప్ప అన్నాడంటే ఒకడు. నువ్వు చాలా ఉందరు అయ్యా నీకు. అడుగుతున్నాను, పాడుతున్నప్పుడు బాగా ఎంత మంచి స్వరం ఇచ్చాడండి దేవుడు. అడిగి బ్లెస్ చేయి, ఆనందించు. ఎంత బాగా చెప్తాడండి మెసేజ్, ఆనందించు. మెసేజ్ చెప్తాడు కానండి, తర్వాత సినిమా పోతాడు అనకు, గుర్తుపెట్టుకో. ఆ సినిమా పోయిలో నువ్వు చూసావా? నన్ను జాగ్రత్త అడుగుతున్నాను. ఎదుటోళ్ళని చూసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. నువ్వు ఈర్ష చేత మాట్లాడుతున్నావా, అసూయ చేత మాట్లాడుతున్నావా? వీళ్ళందరూ అడుగుతారు లేదో నాకు తెలియదు, కానీ ఒక్కడ మీద నెగిటివ్ కామెంట్స్ చేసినా, నెగిటివ్గా వాడు చూసినా, వాడి మీద మనకు మంచి అభిప్రాయం లేకపోతే నిన్ను ఎవరు చూస్తారు చెప్పనా? ఈ క్రిస్మస్ దేవుడు ఖచ్చితంగా నేను చూస్తాడు. నీకు హెచ్చరికలు చెప్తాడు. ఇదిగో కయ్యనికి చెప్పాడు, ఇలాగ ఉండకరా రే, ఇలా ఉంటే పోతావరా రే అని చెప్పాడు. వినలేదు. చెప్పాడు, విన్నాడు. జాగ్రత్తరా, నువ్వు బాగా ఉంటే దేవుడిగా నేను కూడా దీవిస్తానంటే వినలేదు. చివరికి ఏం చేశాడు? అన్ని ఎలా పాడు చేయాలి, ఎవరిని? ఏబేల్ని ఎలా పాడు చేయాలని చూశాడు. ఏబేల్ని చంపేశాడు. నేను అడుగుతున్నాను, ఏబేల్ని చంపేసి మనిషి ఏం చేశాడు? బతుకుండగా చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, మీ చూపుల చేత, మాటల చేత, మీ అసూయ చేత ఏమో ఎవరినైనా మానసికంగా చంపేస్తున్నారేమో, జాగ్రత్త. కయ్యేనికి పట్టిన గతి చెప్పండి మీకు పట్టకుండును గాక. దేవుడు మీకు మారు మనసు దయచేయును గాక. ఈ క్రిస్మస్లో నా స్టార్ ఎలా ఉండాలి చెప్పనా? నా లైట్ ఎలా ఉండాలి చెప్పనా? ఎవరు బాగున్నా అందరూ బాగున్నారు, ప్రైజ్ గాడ్ అనేలాగా నాలోంచి ఆ వాయిస్ వస్తే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడట. రెండోది ఎవరు చెప్పనా? కోరాహు. ఇతగాడు ఏమి ఎరగదీశాడు చెప్పండి? కోరాహు 40 రోజులు అలా పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి కొత్త పార్టీ వేయడట. ఎవరు? కోరాహు. వచ్చాడండి పెద్ద నాయకుడు. ఆయన చెప్తే కూర్చోవాలా, లేకపోతే ఆయన వస్తే లెగాల, ఇవన్నీ జరుగుతాయా? వ్యవహారమా? ఆయన నడమంటే నడవాలి, ఆగమంటే ఆగాలి. ఆయన పెద్ద నాయకుడు, ఇదో పెద్ద సంఘం, ఈయన చెప్పినట్టు వినాలా. మాకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు, మా మాట కూడా వినేవాళ్ళు ఉన్నారు. మా ఫిగర్ ఎంత అంటే 250 మంది. ఎక్కువ మాట్లాడితే మేము పక్క పోతాం అన్నారట. ఎవరు? కోరాహు బ్యాచ్. పక్క పోతాం మేము ఉంటామని ఎవరిని ఎదిరించారు? మోసేని ఎదిరించారు. ఎవరిని ఎదిరించారు? నాయకుడిని ఎదిరించారు. ఎవరిని ఎదిరించారు? ఒక మాట అంటే పడలేకపోయారు. కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే పడలేకపోయారు. చివరికి వచ్చేసరికి కుంపట పెట్టారు, కొత్త పార్టీ పెట్టారు. వీళ్ళందరూ గుసగుసలు మాట్లాడుకొని ఈ 250 మంది కలిసి కొత్త బలిపీఠాలు కట్టడానికి రెడీ అయిపోయారు. ఏమయ్యారు? నాయకుడి మీద తిరగబడినందుకు భూమి విడిపోయి మింగివేయబడి చెప్పండి నశించిపోయారు. స్టార్స్ ఎలా ఆరిపోతున్నాయి చెప్పనా? గుర్తుపెట్టుకోండి. ఒక స్టార్ చెప్పండి అసూయ చేత ఆరిపోయింది. ఒక స్టార్ చెప్పండి నాయకుడి మీదకి తిరగబడి ఆరిపోయింది.
మీ ఇంట్లో పెద్దోళ్ళని నిద్రిస్తున్నావేమో, నీకు మంచి చెప్పే వాళ్ళని నిద్రిస్తున్నావేమో, నీ తలకాయలను ఎదిరిస్తున్నావేమో, నీ సంఘ పెద్దలను ఎదిరిస్తున్నావేమో, నీ నాయకుడిని ఎదిరిస్తున్నావేమో, ఏమో నువ్వేమి ఎదిరిస్తున్నావో, నీకు మంచి చెప్పే వాళ్ళని ఎదిరిస్తున్నావేమో, నేను నడిపించే వాళ్ళని ఎదిరిస్తున్నావేమో. జాగ్రత్త జాగ్రత్త. మరి చెప్తున్నాను, ఏం అవదనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఎంపిక చేసుకుని నడిపిస్తున్న నాయకుడిని ఎవడన్నా ఏదన్నా అంటే మీరు డైరెక్ట్ ఎవరు కనుగుడ్లో ఏలెట్టినట్టో తెలుసా? దేవుడి కనుగుడ్లో ఏలెట్టి ఇలా అంటున్నట్టు. దేవుని కనుగుడ్లో ఏలెట్టినోడు తర్వాత ఏమవుతుంది చెప్పండి, చెప్పండి. అది ఇంక లాస్ట్ రోజు అడిగి జాగ్రత్త. నిజాయితీగా సేవ చేస్తున్న అందరూ కాదు, నిజాయితీగా సేవ చేస్తున్న వారిని దేవుడికి పడి ఏడ్చే వాళ్ళ జోలికి పోయి మీ ఇష్టానుసారంగా కామెంట్లు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ టాకింగ్లో ఎక్కడెక్కడ పడితే మీరు వాగుతున్నారో, మీరు వాడబడుతున్న నాయకుల్ని ప్రతి నాయకుడిని దిగజార్చి మాట్లాడుతున్నారో, ఆ రోజు భూమి విడిపోయింది. ఈరోజు భూమి విడదు. కానీ ఈ మాట నేను అనకూడదు, అది జరగకుండాను గాక, మీ బతుకు విడిపోద్దేమనుకుంటున్నారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కోరహు ఆరిపోయాడు. ఎలా ఆరిపోయాడు? దేవుని చేతిలో వాడబడుతున్న నాయకుడి మీద తిరగబడి ఆరిపోయాడు. కయ్యని ఎలా ఆరిపోయాడు? దేవుని చేతిలో ఉన్న ఏబేలు మీద పడేసినందుకు ఆరిపోయాడు. తర్వాత ఇంకొకడు ఉన్నాడు, ఎవరు చెప్పండి, ఎలా ఆరిపోయాడు? బిలాము. డబ్బులకు మరిగి దేవుని వేదికను డబ్బుకి అమ్మేసినందుకు ఆరిపోయాడు. బిలాము ఎలా ఆరిపోయాడు? ఎలా ఆరిపోయాడు? సంఘ సహవాసంలో కలిసి ఉండలేనందుకు ఆరిపోయాడు. దేవుని పిల్లలతో ఉండలేనందుకు ఆరిపోయాడు. డబ్బుకు మరిగినందుకు ఆరిపోయాడు. లేని పార్టీలతో సంప్రదింపులు పెట్టినందుకు ఆరిపోయాడు. రాజుతో రహస్య మంతనాలు చేసినందుకు ఆరిపోయాడు. ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చి తన లబ్ధి కొరకు స్వార్థపూర్ణంతో ఆలోచించినందుకు ఆరిపోయాడు. నేను ముగిస్తున్నాను. డబ్బు నిన్ను ఆకర్షిస్తుందో, అధికారం నిన్ను ఆకర్షిస్తుందో, వ్యక్తులు నిన్ను ఆకర్షిస్తున్నారు, ఏది నిన్ను ఆకర్షిస్తుందో, అసూయ, అధికారమా, నాయకత్వమా, పదవులా, ఫోటోలా, ఏవి నిన్ను ఆకర్షిస్తున్నాయో ఈ క్రిస్మస్ డిసెంబర్ నెలలో ఏ అడావుడి కోసం తిరుగుతున్నావో జాగ్రత్త జాగ్రత్త. ఆయన పేరు చెప్పుకుని ఏ అడావుడితో తిరుగుతున్నావో జాగ్రత్త. ఏ అడావుడిగా తిరుగుతున్నావో, బట్టల కోసం తిరుగుతున్నావో, పేరు కోసం తిరుగుతున్నావో, పాట కోసం తిరుగుతున్నావో, ఏది కోసం తిరుగుతున్నావో జాగ్రత్త. ఇలా తిరిగితే మార్గం తప్పిపోతావు. ఆయన చేతిలో ఉండు, నేను వెలిగిస్తాడు. ఆయన చేతిలో ఉండు, నీ ప్రతి చీకటిని తీసేస్తాడు. ఆయన చేతిలో ఉండు, నేను నక్షత్రంగా మార్చేస్తాడు. ఆయన చేతిలో ఉండు. ఇప్పుడు కనబడుతున్నారు మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఇవన్నీ సిల్వర్ స్క్రీన్ మీద స్టార్లే. కానీ మనం లైవ్లో రియల్ స్టార్స్ మనం గుర్తుపెట్టుకోండి. వెలుగుతాం వెలుగుతాం వెలుగుతాం. ఎంత బాగుంటుందంటే మనం వెలుగుతూ చెప్పండి, అనేకులను చెప్పండి వెలిగిస్తాం. మేము వెలుగుతున్నాం అనడానికి ఏంట్రా మీకు ఎక్కడి నుంచి వస్తుందిరా పవర్ అంటే చెప్పండి. దేవుడు అన్నాడు, జీవవాక్యం ఎవరైతే చేత పట్టుకుంటారో చెప్పండి వాళ్ళు ఎదుగుతారు. నీ దగ్గర వాక్యం ఉంటే వెలుగుతావు. నీ దగ్గర వాక్యపు లోతుంటే వెలుగుతావు. ఆ ప్రభుతో ఈ నక్షత్రంగా ఆ నక్షత్రంతో కనెక్ట్ అయితే ఆయనను బట్టి మరింత వెలుగుతావు. జ్ఞానులకి ఆ నక్షత్రం దారి చూపించింది. ఈరోజు చాలామంది జ్ఞానులు ఉన్నారు. వీళ్ళందరికీ దారి చూపించాల్సిన నక్షత్రం ఎవరు చెప్పండి? నువ్వు. అయ్యో నేను చెబితే వింటారో లేదో, ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలాగంటే నువ్వేం టెన్షన్ అవ్వకో. వెలిగించుకున్నది ఆయన, చేతిలో పెట్టుకున్నది ఆయన, నలు ప్రాంతాలకి తిప్పేది ఆయన. ఆయన వాడటం మొదలెడితే నీ మాట ఎంత సుపీరియర్ అయినా కూర్చొని చెప్పండి వినాల్సిందే. వినేలా చేస్తాడు. ఆయన కోసం వెలుగు, ఆయన కోసం వెలుగు, ఆయన కోసం వెలుగు. ఈ జనరేషన్కి, నీ గుంపుకి, నీ ప్రాంతానికి, నీ స్నేహితులకి నువ్వే చెప్పండి స్టార్లా ఉండు. స్టార్లా అంటే టైట్ ఫిట్లు వేసుకుని తిరగమని కాదు. చెప్పండి స్టార్లో ఉండడం అంటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, వాక్యంతో ఉండు. నువ్వేం మాట్లాడినా వాక్యంతో ముడిపడి ఉండాలి. వాక్యంతో ఉండు, వాక్యంతో ఉండు. జీవవాక్యం చేతబట్టుకుని ఉండు. నువ్వెక్కడున్నా ఆ జీవవాక్యం చేతబట్టుకున్న వారు లోకంలో చెప్పండి జ్యోతుల వలె ఉంటారు. స్టార్స్. నువ్వు ఒక స్టార్వే, నేను ఒక స్టార్. నాకున్న బ్రైట్నెస్ నీకు లేకపోవచ్చు, నీకున్న బ్రైట్నెస్ నాకు లేకపోవచ్చు, కానీ అందరినీ సమానంగా వెలిగించే దేవుడు, పక్షపాతం లేని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. వారందరినీ ఒకేలా వెలిగిస్తాడు. ఆయనకి దారి చూపేలా వెలిగిస్తాడు. ఉండు. అంతేగాని ఈ చిన్న చిన్న నేరో మైండ్తో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పడిపోకండి. ఈ చిన్న చిన్న విషయాల్లో గుసగుసలు చెత్త మానేసేయండి. ఫోటోల కోసం, పాటల కోసం అన్నీ పక్కన పడేయండి. మమ్మల్ని చూసే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. ఆయనే మమ్మల్ని చెప్పండి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ క్రిస్మస్లో, ఈ రాబోతున్న 25 క్రిస్మస్లో అట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించి మన బ్రతుకులను 26 నుంచి మరింత బ్రైట్గా దేవుడు చెప్పండి మార్చుగాక.